సార్ గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్. సో ఈ రోజు నుంచి కంటిన్యూగా మరి మనం సార్ క్లాసెస్ మొత్తం 7 days ఉంటాయి. ఆత్మ యొక్క ప్రయాణం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మరి ధ్యానంలో మనం ఎప్పుడు వింటూ ఉంటాం, ఆత్మ దర్శనం అయిందా మీకు మీకు అని. సో ఈ ఆత్మ యొక్క ప్రయాణం గురించి 7 రోజుల పాటు మనకి చాలా క్లుప్తంగా మరి మనకు అర్థమయ్యే విధంగా అందించడానికి రాజమండ్రి నుంచి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసరావు గారు మనకి 7 days క్లాసెస్ తీసుకుంటారు. దయచేసి ఈ సెషన్స్ ఎవరు మిస్ అవ్వద్దు. అట్లాగే మీరు క్లాస్ వినేటప్పుడు ఒక బుక్ పెన్ను దగ్గర పెట్టుకోండి. మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపించిందంటే మీ మనసుకి, అది మన జీవితానికి కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. సో దాన్ని వెంటనే నోట్ చేసుకోవడం కూడా ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. సో డే 2 కాబట్టి ప్రతిరోజు కూడా ఒక బుక్ పెన్ను దగ్గర పెట్టుకోండి, ఓకేనా? సో ఒకసారి మన సెషన్లోకి వెళ్ళే ముందు సార్ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో సార్ ప్రొఫెషన్ వచ్చేసి రిటైర్డ్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో సీనియర్ మేనేజర్గా వర్క్ చేసి మరి ఇప్పుడు ప్రస్తుతానికి రిటైర్ అయి ఉన్నారు. 2011 డిసెంబర్లో ధ్యాన పరిచయం అయింది సార్కి. అట్లాగే 2013 నుంచి 2016 వరకు రాయలసీమ 4 జిల్లాల్లో స్కూల్స్ మరియు కాలేజీల్లో ధ్యాన శిక్షణ ఇవ్వడం జరిగింది. 2011 నుంచి 2016 వరకు. 2014లో స్పిరిచువల్ కౌన్సిలర్గా ట్రైనింగ్ ఇవ్వటం. అట్లాగే 2016, 17, 18, 2020 మరియు 2022లో సుమారు 400 ట్రైబల్ స్కూల్స్లో మరి 10 రోజులు ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది సారు. ఇట్లాగే పిరమిడ్ జ్ఞాన దీపాలు టీచర్ ట్రైనింగ్ ప్రాజెక్టులో భాగంగా స్పిరిచువల్ టీచర్స్ ట్రైనింగ్ వర్క్షాప్స్ తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ భాషల్లో చేస్తున్నారు. దాదాపు 5,000 మందికి పైగా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. పత్రిజీ ఆత్మ గురించి మనకు అందించిన ఈ డైలీ మెసేజెస్ను తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో అనువదించి పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చారు గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసరావు గారు. ఇటువంటి మహానుభావుడిని మనం ఈరోజు జూమ్ ద్వారా కలుసుకోవటం మనందరి భాగ్యం. సో కాబట్టి చక్కటి అవకాశాన్ని మాస్టర్ ద్వారా మనం ఈ ఆత్మ యొక్క ప్రయాణం అనే ఒక అంశంపై ఈ 7 రోజులు కూడా ఈ సెషన్ జరుగుతూ ఉంటుంది. దయచేసి అందరం శ్రద్ధతో విందాం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు. మీరు అద్భుతంగా 4 భాషల్లో మరి ఎంతో మందికి మాస్టర్స్ ని పరిచయం చేసి వాళ్ళ ద్వారా ఎంతో విజ్ఞానాన్ని మరి మీరు అందిస్తున్నారు. ఇది ఒక చిన్న విషయం కాదు. చిన్న వయసులోనే మీరు శివ అంటే నేను కొంచెం పెద్దవాళ్ళు అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఇంత చిన్న వయసులోనే ధ్యాన పరిచయం కలగటం, మరి ఆ ప్రయాణం చేయటం అనేది పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో 25 ఏళ్ళప్పుడు ధ్యానం తలుపు తట్టింది, మరి నేను తెరవలేదు. మళ్ళా 30-35 సంవత్సరాల వయసు మధ్యలో ఒకసారి ధ్యానం తలుపు తట్టింది, అప్పుడు తెరవలేదు. 40 ఏళ్ళప్పుడు కూడా ఒకసారి ధ్యానం వచ్చింది మా ఇంటికి, కానీ నేను దాన్ని రిజెక్ట్ చేశాను. మరి భూమి మీదకి వచ్చిన పర్పస్ వేరే, ఈ బ్యాంకులో పనిచేయటానికి లేకపోతే ఇంకోటి కాదు. ఆ పర్పస్ నేను చేయట్లేదని చెప్పేసి నేచర్ నా నడ్డి విరగొట్టింది. దాన్ని సరి చేసుకోవడం కోసం ధ్యానంలోకి రావాల్సి వచ్చింది అల్టిమేట్ గా. సో ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి కోటి కృతజ్ఞతలు, వందనాలు. ఎందుకంటే అలాగే మనం కూడా అభినందనలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడే మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం, ఆయనతో కొంత దూరం ప్రయాణం చేశాం, ఆయన చూపిన మార్గంలో ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం. మరి ఆ మార్గదర్శికి మనం ఏమిచ్చినా కూడా చాలా తక్కువే. అందుకనే ఈ విశ్వ కళ్యాణంలో వారు చెప్పిన విధంగా మన వంతు పాత్ర మనం పోషించడమే మనం వారికి ఇచ్చేటువంటి గురుదక్షిణ. మరి ఒకసారి మనందరం అభినందనీయులమే. మనం అభినందించుకుందాం. అలాగే గురుగారికి ఒకసారి మనం గట్టిగా ఆయన స్మరించుకుంటూ మరి ఈరోజు సెషన్ ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.
మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. నేను బిఎస్సి అగ్రికల్చర్, ఎంఎస్సి అగ్రికల్చర్ చదివాను, అంటే సైన్స్ సబ్జెక్ట్స్ చదివాను. తర్వాత బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. నేను చదువుకునేటప్పుడే, ఎంఎస్సి చదివేటప్పుడే ఈ ఎస్ఎస్వై యోగా అనేది చేయటం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళు చివరిలో ధ్యానం నేర్పిస్తారు ఆ కోర్సు చివరిలో. తర్వాత అది కంటిన్యూ చేయమని చెప్తారు. ఏదో కొద్ది రోజులు అలా చేసాము, పెద్దగా పట్టించుకోలేదు. మొట్టమొదటిసారి ధ్యానం నా జీవితంలోకి వచ్చింది, కానీ నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత నేను ఐఏఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మెమరీ పవర్ బాగా ఉండాలి అంటే మీరు మెడిటేషన్ చేయాలని, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అనేది నాకు నేను చెప్పింది. ఇది కొద్ది రోజులు ఏం లేదు, ఒక వారం 10 రోజులు చేసి ఉంటాను. తర్వాత నేను బేసికల్గా నాస్తికుడిని. ఆయన నాకేంటంటే ఏదో ఒక మంత్రం చెప్పాడు. ఆ మంత్రాన్ని అనుకుంటూ ఉంటే అప్పుడు అది మీకు కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. ఆ మంత్రం కూడా ఎందుకో ఇష్టం లేకపోయింది. ఆ తర్వాత 2003 సంవత్సరం నేను కర్నూలుకు ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. అక్కడ పత్రి సారు అప్పుడప్పుడు, అంటే ఆ రోజుల్లో కంటిన్యూస్ గా కర్నూలు వచ్చేవాళ్ళు. నెలకు 5-6 సార్లు 10 సార్లు నెలకు వచ్చేసి క్లాసులు ఏదో ఒకటి జరుగుతూ ఉండే, సత్సంగం క్లాసులు జరుగుతూ ఉండే. అప్పుడు ఆయన కట్అవుట్స్ అక్కడక్కడ చూశాను. అయినా కూడా ఇది ధ్యానం అనేది, ఎవరో బ్యాంక్ వచ్చారు, ఇలాగా ఏదో ఆ, ధ్యాన చక్రాలు ఏదో చేస్తున్నాము అంటే కొంత డొనేషన్ కూడా ఇచ్చాము, కానీ ఎప్పుడు కూడా ఆ ధ్యానంలోకి వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదు. మరి ఇంట్లో వాళ్ళు కూడా 2008లోనే ధ్యానం చేయమని చెప్పారు. మా అబ్బాయి మాకన్నా ముందు మెడిటేషన్లోకి వచ్చాడు. మరి అతను నాకు ధ్యానం చేయమని చెప్పినా నేను చేయలేదు. ఇలా చివరికి ఏమైందంటే నాకు నడుము నొప్పి వచ్చేసింది. L4, L5 దగ్గర ప్రాబ్లం వచ్చేసి విపరీతమైన సయాటిక్ పెయిన్ అనేది వచ్చేసింది. ఓ 2 సంవత్సరాలు అనేక రకాల ట్రీట్మెంట్లు తీసుకున్నాం. అలోపతి, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, ఇలా ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ నేను తీసుకున్నాను. కానీ అదేం పెద్ద నాకు రిలీఫ్ ఇవ్వలేదు. ఫైనల్ గా డాక్టర్ ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుందని చెప్పారు. నేను డాక్టర్ని ఒకటే అడిగాను, మరి గ్యారంటీ ఇస్తారా? ఆయన ఏమన్నా అంటే, దేనికి గ్యారంటీ ఇవ్వం మేము, లైఫ్కే గ్యారంటీ లేనప్పుడు ఆపరేషన్కి ఏమి ఇస్తాం, కానీ ఆపరేషన్ చేయించుకుంటే మాత్రం ఒక గాజు బొమ్మలాగా మీరు బ్రతకాలి అని చెప్పాడు. ఎలా అంటే, మీరు బైక్ నడపకూడదు, కారు కూడా డ్రైవర్ని పెట్టుకొని చాలా జాగ్రత్తగా నడపాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి బాగా షాక్ అబ్జర్వర్స్ బాగున్న మంచి కారు కొనుక్కోవాలి, కిందకు వంగి స్నానం చేసేటప్పుడు కిందకు వంగి బకెట్లో వాటర్ ముంచుకొని పోసుకోకూడదు, షవర్ బాత్ చేయాలి. అంటే ఇంకా ఒక వెజిటబుల్ లైఫ్ లీడ్ చేయాలన్నమాట. ఆపరేషన్ అయిన తర్వాత పెయిన్ ఉండదు, కానీ ఇలాగే ఉండాలి జీవితాంతం. మరి నేను రాజమండ్రి నుంచి బయలుదేరితే హైదరాబాద్ దాకా బైక్ వేసుకెళ్ళేవాడిని. ఈవెన్ ఒక 2 years ముందు, ఈ పెయిన్ రాకుండా 2 years ముందు పొద్దున్నే బైక్ వేసుకెళ్ళిపోయి పని చూసుకొని మళ్ళీ రాత్రికి ఇంటికి వచ్చేవాడిని అన్నమాట. 500 కిలోమీటర్లు డ్రైవ్ చేసేవాడిని. అంత స్టామినా ఉన్నటువంటి వ్యక్తిని సడన్ గా నువ్వు ఎటువంటి పనులు చేయడానికి పనికిరావు అని అంటే, మరి అలాంటి జీవితం ఇంకా మనకి కావాలా, లేకపోతే ఆ జీవితాన్ని చాలించాలా అనేటువంటి ఆలోచనలు చాలా కలిగినాయి. అంటే కుటుంబ బాధ్యతలు అవన్నీ ఉన్నాయి కాబట్టి సూసైడ్ ఆలోచనలు పక్కన పెట్టి ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు, బాబు ధ్యానం చేయండి తగ్గుద్దన్నారు. మరి మనం సైన్స్ చదివాం కదా, మంత్రాలకు చింతకాయలు ఎలా రాలుతాయి? ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది ఈ ఆపరేషన్ థియేటర్లు, ఇంత అడ్వాన్స్డ్ సైన్స్ డెవలప్ అయిన రోజుల్లో కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఎలా తగ్గుద్ది అని అడిగి, అంటే ఇన్ని ప్రయత్నం చేశారు కదా, ఇది కూడా చేయండి అన్న. 2 ఏళ్ళుగా అన్ని ప్రయత్నం చేశారు కదా, ఇది ఒక 2 నెలలు చేయండి సరిపోద్ది అన్నాను. సరే, అయిష్టంగానే ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అయిష్టంగా ఒక నెల రోజులు చేసిన తర్వాత
కొంచెం తేడా వచ్చింది అనిపించింది. కొద్దిగా పెయిన్ తగ్గింది. అంతకుముందు 24 అవర్స్ పెయినే. నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఒక నిద్రలో ఎప్పుడన్నా కాసేపు పెయిన్ తెలియదేమో కానీ పెయిన్ తోనే నిద్ర లేకపోవడం ప్రతిరోజు స్టార్ట్ అవును. అంత విపరీతమైన నొప్పి అనుభవించాం. సరే కొంచెం నొప్పి తగ్గి నిద్ర పడతా ఉంది. ఏదో బాగుందని చెప్పేసి సీరియస్ గా తీసుకొని నెక్స్ట్ 1 మంత్ 1.5 మంత్ చేశాను. చేసిన తర్వాత 3 నెలల తర్వాత ఈ పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. తగ్గిన తర్వాత నాకు నమ్మబుద్ధి కాల. నిజంగా తగ్గిందా, నేను భ్రమపడుతున్నాను. అప్పుడు మళ్ళీ బైక్ వేసుకొని లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి మళ్ళీ వెయిట్లు బకెట్ నిండా వాటర్ పట్టుకొని లేపి ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ లాగా చేసి అంత చేసినా కూడా పెయిన్ రాలేదు. అంటే ఎలా ఉంటుందంటే మనకి కొనక ఒక రోజు ఎప్పుడో ఏదో చిల్లర కోసం లాటరీ టికెట్ కొంటాం. దానికే ఫస్ట్ ప్రైజ్ వస్తే అస్సలు మనం నమ్మలేం. అలా అయింది నా పరిస్థితి. ఇన్ని సంవత్సరాలుగా ఇంత ఇదిగా 2 సంవత్సరాలుగా బాధపడి ఏమి చేసినా తగ్గంది. ధ్యానం చేస్తే తగ్గింది. ఎలా తగ్గిందని అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఆయన కూడా మరి సైన్స్ చదువుకున్నాడే కదా, లేదు బాబు మంత్రాలకు చింతకాయలు రాలవు, ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది, నీకు అలా ఫీల్ అవుతున్నావు, సైకలాజికల్ గా ఫీల్ అవుతున్నావు అని చెప్పాడు. సరే అని స్కానింగ్ తీస్తే అసలు ఏ ప్రాబ్లం లేదు, నార్మల్ గా ఉంది స్కానింగ్ తీస్తే. అప్పుడు ఆయన కూడా ఎస్, ఒక మిరాకిల్ జరిగిందని వాళ్ళ స్టాఫ్ అందరినీ పిలిచి ధ్యానం వల్ల ఇలాంటి మిరాకిల్స్ జరిగినాయి అని చెప్పేసి ఒక క్లాస్ నాతో చెప్పించారు. అదే మొట్టమొదటి క్లాస్. తర్వాత అసలు మొదటిసారి ధ్యానం చేసినప్పుడు ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందాను నేను. ఒక 40 మినిట్స్ ఎంతసేపు చేశాను ధ్యానం. ఎంతో ఎంతో అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాను. అంతవరకు బ్యాంక్ లో పనిచేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా యాజిటేటెడ్ మైండ్ ఎప్పుడు యాజిటేషన్ తో ఉండేది. ఆ లోన్ ఎలా రికవరీ చేయాలి, ఈ టార్గెట్లు ఎలా రీచ్ అవ్వాలి, ఈ స్టాఫ్ని ఎలా కంట్రోల్ చేయాలి, రకరకాల వాళ్ళు ఉంటారు, కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, కొంతమంది రఫ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇవంతా కూడా చికాకు జీవితం లానే ఉంది. ఆ చికాకుని ఇంటికి మోసుకెళ్ళేవాడిని. ఇంట్లో కూడా మరి కటువుగా మాట్లాడటం, ఇలా ఒక ప్రశాంతత అనేది లేదనమాట. మొట్టమొదటిసారి నేను ప్రశాంతత అనుభవించింది ఆ 40 నిమిషాలు ధ్యానంలో. అద్భుతమైనటువంటి ఆ ప్రశాంతత అనుభవించాను. ఆ వెంటనే కొంచెం దుఃఖం కూడా కలిగింది. ఏంటంటే 50 సంవత్సరాలు వచ్చేంత వరకు నేను ఈ ధ్యానాన్ని నా జీవితంలోకి ఎందుకు నేను ఆహ్వానించలేకపోయాను. ఎప్పుడో 25 ఏళ్ళ నాడు 30 ఏళ్ళ నాడే నాకు ధ్యానం నా జీవితంలోకి అడుగు పెడితే నేను మూర్ఖుణ్ణి దాన్ని పక్కకు నెట్టేశాను. ఎంతో ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవసరమైనటువంటి ఆ ప్లాట్ఫామ్ని నేను కాలుతో తన్నేశానని చెప్పేసి చాలా బాధ కలిగింది. సరే అప్పుడు మన సీనియర్ మాస్టర్స్ బాలకృష్ణ గారు, ప్రేమ్నాథ్ గారు, వీళ్ళతో పరిచయం ఏర్పడింది. వాళ్ళు ఏమన్నారంటే, పర్వాలేదు, ఎదుగుదల ఎప్పుడు నీ జీవితంలో రావాలి, అప్పుడే వస్తుంది, అక్కడి నుంచి నువ్వు స్పీడ్గా ఎదగొచ్చు, ఎక్కువగా ధ్యానం చేయి, సాధన చేయి, బుక్స్ చదువుతూ ఉండు, ఆ తర్వాత వర్క్ చేస్తూ ఉండు అన్నారు. ఏం వర్క్ చేయాలంటే, మీరు ఒక బ్యాంక్ మేనేజర్ కాబట్టి మీకు బయట చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, మరి వాటిని ఈ ధ్యాన ప్రచారం కోసం మీరు వాడుకుంటే బాగుంటుంది అన్న. అప్పుడు కొంతమంది సీనియర్ మాస్టర్స్, నేను రాయచూరులో ఉన్నాను, విజయ బ్యాంక్ లో పనిచేశాను. సీనియర్ మాస్టర్స్ అందరిని పిలిచి రాయచూరు అంతా స్కూల్స్, కాలేజీలు, జిల్లా కోర్టులు, మరి గవర్నమెంట్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, ఎక్కడ నాకు కాంటాక్ట్స్ ఉన్నాయో అక్కడ అంతా కూడా క్లాసులు నేను అరేంజ్ చేశాను. ఒక 4-5 నెలలు బాగా విపరీతంగా అక్కడ లోకల్ గా క్లాసులు. ఇంకా రాయచూరు అయిపోయిన తర్వాత బయట ఊళ్ళల్లో స్కూల్స్, ముఖ్యంగా స్కూళ్ళల్లో నేను మెడిటేషన్ అక్కడ చెప్పించడం జరిగింది. తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మనకి ఒక ధ్యానం చేశాము, ఏం జరిగింది ధ్యానం చేస్తే? ఏం జరిగి నా లోపల ఈ బ్యాక్ పెయిన్ అనేది పోయింది, మోకాళ్ళ నొప్పులు పోయినాయి, మైగ్రేన్ కూడా అప్పుడప్పుడు వచ్చేది, అది పోయింది. ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉండేవి, అవన్నీ కూడా పోయినాయి.
అవన్నీ కూడా పోయినాయి. సో ఎలా ఇది జరిగింది అనేది ఒక అద్భుతం జరిగింది అనేది నేను అనుకునేవాడిని. కాకపోతే మరి నా శరీరంలో ఏం మార్పులు వచ్చినాయి, ఎలాంటి మార్పులు వచ్చినాయి అనేది నేను అడగటం మొదలు పెట్టాను. కొంతమంది వాళ్ళు మాకు తెలియదని చెప్పారు సిన్సియర్గా. మాకు తెలియదు, ధ్యానం చేస్తే మాత్రం మార్పులు వస్తాయి, కానీ అది ఎలా జరుగుతుంది, ఎందుకు అంటే వాటి సైంటిఫికల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మా వల్ల కాదన్నారు. అప్పుడు నేను లిటరేచర్ వెతుకుతా ఉన్నాను, వెస్ట్రన్ లిటరేచర్ వెతుకుతా ఉంటే ఒక బుక్ కనపడింది, యు ఆర్ ద ప్లాసెబో. తెలుగులో కూడా ఉంది ఆ పుస్తకం, మీరే ఆ పరిష్కార మాత్ర, ఆ పుస్తకం పేరు. దానిలో డాక్టర్ గారు ఒక ఎంబీబీఎస్ చదివి కైరోప్రాక్టిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాడు. కైరోప్రాక్టిక్ మెడిసిన్ అంటే ఎముకల్ని వాటిని వేళ్లతోటి సరి చేస్తారన్న. ఎక్కడన్నా కొద్దిగా స్లిప్ అయితే వాటిని సరి చేసి మళ్ళా నార్మల్ గా తీసుకొస్తారు. అలాంటి అంటే మందులే వాడకుండా, ఆయన ఎంబీబీఎస్ చదివినా కూడా మందులే వాడటానికి ఆయన ఇష్టపడక ఈ లైన్ ఎంచుకున్నాడు. ధ్యానం అది చేస్తూ ఉంటాడు, యోగా అది చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతను యాక్సిడెంట్. బహుశా ఈ పుస్తకం మీలో ఎవరైనా చదివి ఉంటే తెలిసి ఉంటుంది, మరి చదవాలి, మిగతా వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. అతనికి యాక్సిడెంట్ అయ్యి వెనక వెన్నుపూస ఒక 5-6 చోట్ల ముక్కలు అయిపోద్ది. ఆ డాక్టర్స్ ఏంటంటే ఇక సన్నటి రాడ్లేసి అదంతా కూడా పైనుంచి వెనక కింద దాకా రాడ్లేసి ఈ పగిలిపోయిన వెన్నుపూస ముక్కల్ని వాటికి అతికి దానికి అతికిచ్చాలన్నమాట. ఆ రాడ్ చుట్టూతా వాటిని పెట్టేసి అలా ఉండిపోతే అతను బ్రతుకుతాడు, లేకపోతే బ్రతకడం అనమాట, కష్టం. అప్పుడు అతను ఏమంటాడంటే నాకు ఆపరేషన్ వద్దు, నేను ధ్యానం ద్వారా తగ్గించుకుంటాను. అందరూ అతన్ని మూర్ఖుడుగా చూస్తారు, ఎందుకంటే ఇమీడియట్ గా ఆపరేషన్లు చేయాలి. 1 కాదు 2 కాదు, ఒక 6 ఆపరేషన్లు చేస్తే గానీ సెట్ కాడు మనిషి. అలాంటిది నేను ఆపరేషన్ చేయించుకోకుండా అంటే నువ్వు బ్రతకమని చెప్తారు, పర్వాలేదంటాడు. సరే, హాస్పిటల్ డిశ్చార్జ్ చేస్తారు. అది అలాగే ఉండిపోతాయి, అవి విరిగిన ఎముకలు అలాగే ఉండిపోతాయి. అతను వెల్లికిలా పడుకోవడానికి లేదు, బోర్లా పడుకుంటాడు. మనం బోర్లా పడుకొని ఒక గ్లాస్ నీళ్లు తాగితే చూడండి ఎంత కష్టం. అలాంటిది ఆయన బోర్లా పడుకొని 6 నెలలు 8 నెలలు అలా పడుకునే ఉన్నాడు. అయితే ధ్యానం చేయాలనుకుంటున్నాడు, కానీ ఆ నొప్పి వల్ల కుదరట్లేదు. ఆ కాన్సన్ట్రేషన్ చేసి ఆ కణాలతో మాట్లాడి మీరు హీల్ చేసుకోండి అని చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఆ నొప్పి వల్ల సాధ్యం కావట్లేదు. ఆయన చెప్పేది ఏంటంటే అడవిలో జంతువులు ఆ కొండ చర్యల మీద నుంచి వాటి నుంచి కింద పడతాయి, కాళ్ళు లేకపోతే రిబ్స్ దగ్గర ఎముకలో ఏదో ఒకటి విరిగిపోతాయి వాటికి. మరి అక్కడ ఎవరు డాక్టర్ ఉన్నాడు, కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత అవి హీలింగ్ చేసుకుంటాయి. ఎలా చేసుకుంటున్నాయి అని ఆయన వాటి మీద ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు. మరి మనం కూడా జంతువులమే, మనలో ఉన్న కణాలు కూడా జంతు కణాలే. మరి మన కణాలు ఎందుకు హీలింగ్ చేసుకోవట్లేదు, వాటి కణాలు ఎందుకు ఆటోమేటిక్గా హీల్ చేసుకుంటున్నాయి అంటే వాటికి ఏదన్నా ఇబ్బంది కలిగితే, బాధ కలిగితే పూర్తిగా భోజనాన్ని మానేసి మెడిటేషన్ స్టేజ్లో కూర్చుంటాయి, మౌనంగా ఒక మూలకెళ్ళి అలాగా కూర్చుంటాయి. అంటే ఆ స్థితి ఏంటంటే మనం ధ్యాన స్థితి అనొచ్చు. ఆ స్థితిలో కూర్చున్నప్పుడు వాటి కణాలు ఆటోమేటిక్గా వాటంతట అవే రిపేర్ చేసుకుంటాయి, ఇరిగిని కూడా ఆటోమేటిక్గా చక్కగా అతుక్కుంటాయి. ఎలా మొదట ఎలా ఉన్నాయో అలాగే అతుక్కుంటాయి. అది మనకెందుకు సాధ్యం కాదు అని ఆయన ప్రాక్టీస్ చేయడానికి మొదలుపెట్టాడు. అయితే ఆ నొప్పి వల్ల ఆయన ముందుకెళ్ళలేక ఒక రోజు రాత్రి, ఒక 5-6 నెలలు గడిచిన తర్వాత ఒక రోజు రాత్రి ఆయన తన కణాలతో మాట్లాడగలిగాడు. ఆ కణాలకు సజెషన్ ఇచ్చాడు, మరి మీరే సరే హీలింగ్ చేసుకోవాలని చెప్పాడు. ఆ తర్వాత ఒక 2 నెలలకు అతను లేచి కూర్చోగలిగాడు, జస్ట్ కూర్చోగలిగాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లో మెల్లిగా నడవగలిగాడు. ఒక సంవత్సరం కాలంలో అతను నార్మల్గా అయిపోయాడు. అప్పుడు అతనికి డౌట్ వచ్చింది, ఏం జరిగింది నా లోపల. ఓకే, కణాలకు నేను చెప్పాను, రెస్పాండ్ అయినాయి, కానీ కణాలు ఎలా సరి చేసుకున్నాయి అని చెప్పి అతనికి డౌట్ వచ్చింది. అంటే శరీరంలో ఎటువంటి మార్పులు, శరీరం అంటే అన్ని కెమికల్సే మన లోపల, ఎంజైమ్స్, హార్మోన్స్, ప్రోటీన్స్, కెమికల్స్ ఇవే ఉన్నాయి మన లోపల. వాటిల్లో ఎలాంటి మార్పులు వచ్చింది తెలుసుకోవడానికి ఎండి బయోకెమిస్ట్రీ చదివాడు. తర్వాత మనము శక్తి స్వరూపాలు,
మనలో ఉన్నాయని కూడా విద్యుదయస్కాంత శక్తి తరంగాలు ఉన్నాయి. ఈ శక్తి తరంగాల్లో మార్పు ఎలా ఉంది? ఇప్పుడు మనకి బ్రెయిన్ మ్యాపింగ్ తీయాలంటే విద్యుదయస్కాంత తరంగాలతోనే మ్యాపింగ్ చేస్తారు. అలాగే హార్ట్ కూడా చూడాలంటే అలాంటి మ్యాప్ ఇచ్చేస్తారు. ఈసీజీ తీయాలంటే ఆ విద్యుదయస్కాంత తరంగాల వల్లనే డాక్టర్లు చూస్తారు. అంటే మన బాడీ ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్, అలాగే బయోకెమికల్ సిస్టమ్ లోపల మన బాడీలో ఉంది. సో ఆయన ఈ రెండు ఎండి బయోకెమిస్ట్రీ, ఎండి న్యూరాలజీ చదివి ధ్యానం చేసే వాళ్ళ మీద ప్రయోగాలు చేశారు. వాళ్ళ బ్రెయిన్ మ్యాపింగ్ తీసి, వాళ్ళ శరీరంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయని బ్లడ్ శాంపిల్స్ తీసి, బ్లడ్ టెస్ట్ చేసి, అప్పుడు ఆయన కనుక్కుంది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ మనసు నిర్విషయం చేసి ధ్యానం చేస్తామో అప్పుడు కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాం, మనం బాగా తీసుకుంటాం. ఈ కాస్మిక్ ఎనర్జీ కణం లోపలికి వెళ్ళి, అంటే కణ స్థాయిలో పనిచేస్తుంది అనమాట. మన శరీరంలో ప్రవేశించి, మన నాడీ మండలంలో ప్రవేశించి, ప్రతి కణంలోనూ ప్రవేశించి, ఆ కణం లోపల ఉన్నటువంటి న్యూక్లియస్ అంటాము, క్రోమోజోమ్ లో జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ లో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలో మార్పులు తీసుకొచ్చి మన శరీరంలో హీలింగ్ జరగటానికి, స్వస్థత జరగటానికి అవసరమైనటువంటి ఈ ఎంజైమ్స్ తయారు చేసి హీలింగ్ అనేది జరుగుతుంది. ఉదాహరణకి మనకు తలనొప్పి వచ్చింది బాగా. తలనొప్పి ఎలా వచ్చింది? ఎవరైనా సుత్తి పెట్టి కొడితే వచ్చిందా? లేదు కదా. దానంతా అదే వచ్చింది. అంటే లోపల ఏవో చేంజెస్ జరిగి ఆ తలనొప్పి రావటానికి అవసరమైనటువంటి నెగటివ్ బయోకెమిస్ట్రీ అక్కడ వర్కౌట్ అయింది. దానివల్ల తలనొప్పి వచ్చింది. మనం ధ్యానం చేస్తే తలనొప్పి పోయిందంటాం. అక్కడ ఏమవుతుంది? మన శరీరంలో ఎలాగైతే ఈ తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు రావటానికి మన లోపల ఉన్నటువంటి ఈ బయోకెమిస్ట్రీ కారణమైనప్పుడు, ఈ నెగటివ్ బయోకెమిస్ట్రీ కారణమైనప్పుడు, మన లోపల పాజిటివ్ బయోకెమిస్ట్రీ కూడా ఉంటది. ధ్యానం చేసినప్పుడు అది ట్రిగ్గర్ అయిపోద్ది అన్నమాట. సో అది స్పందించి మనకు కావలసినటువంటి ఆ కెమికల్స్, ఆ ఎంజైమ్స్, ఆ హార్మోన్స్ లోపల ఉత్పత్తి అవుతాయి. వాటి వల్ల అంతవరకు ఉన్న తలనొప్పి పోతుంది, అంతవరకు ఉన్న క్యాన్సర్ పోతుంది, అంతవరకు ఉన్నటువంటి బ్యాక్ పెయిన్ పోద్ది, అంతవరకు ఉన్నటువంటి అనేక రకాల జబ్బులన్నీ కూడా నయమైపోతాయి. ఇది ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో చాలా ఆశ్చర్యపోయాను. ఓహో, ధ్యానం చేస్తే ఈ రకంగా మనకు తగ్గుతుందా అని చెప్పేసి నేను బాగా కన్విన్స్ అయ్యి అప్పటి నుంచి ఎక్కువగా ధ్యానం క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. తర్వాత మరి సేత్ విజ్ఞానం క్లాసులు వినటం జరిగింది. 3 రోజుల వర్క్ షాప్స్ బాలకృష్ణ గారు, ప్రేమనాథ్ సారు అప్పుడు కర్నూలులో పెట్టినప్పుడు నేను అటెండ్ అయ్యాను. దానిలో చెప్పింది ఏంటంటే, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. అంటే మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం. మన జీవితంలో ఏ సంఘటన జరిగినా కూడా మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక మెల్లగా మిమ్మల్ని ఆత్మ వైపు తీసుకెళ్ళటం కోసం ఈ ఉపోద్ఘాతం అంతా చెప్తున్నాను. డైరెక్ట్ గా ఆత్మ గురించి చెప్పి ఆత్మ ప్రయాణం అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. సో ముందు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మన ఇంట్లో ఏది జరిగినా, మన జీవితంలో ఏది జరిగినా అది మనం సృష్టించుకున్నదే. ఉదాహరణకు ఒకసారి నేను ఈ ధ్యానం బాగా ఇంకా కొత్త బిచ్చగాడు పొద్దురాడు అన్నట్టు బ్యాంకులోను బయట ఎక్కడ కూడా ధ్యానమే మాట్లాడుతూ ఉన్నాను. మా వాళ్ళు కొంతమంది, ఎవరే నీకు పిచ్చెక్కిపోయింది, ధ్యానం పిచ్చి, నిన్ను ఏదైనా జైల్లో పడేస్తేనో లేకపోతే పిచ్చాసుపత్రిలో వేస్తేనో కానీ నువ్వు సరిగావని అన్నారు. అన్నప్పుడు మంచిదే కదా, నేను అన్నాను మంచిదే కదా, జైలు అయితే ఇంకా మంచిది, హాయిగా 24 గంటలు ధ్యానం చేసుకోవచ్చు, పర్వాలేదు, జైలుకి వెళ్తాను, నాకు ఇష్టమే అని అన్నాను. ఆ వెంటనే 3వ రోజు బ్యాంకులో ఏదో ఎప్పుడో జరిగిన ఇష్యూ, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి 3 ఏళ్ళు అయింది నాకు. పోలీసులు వచ్చారు అరెస్ట్ చేయడానికి. ఏదో కేసు, ఒక
రాంగ్ కేసు ఒకటి పెట్టి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. రాయచూరు బ్రాంచ్ కేసు, నేను కర్నూలులో ఉన్నాను. కర్నూలులో నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు, బ్రాంచ్కి వచ్చారు. వాళ్ళు 5 గంటలు 6 గంటల వరకు వెయిట్ చేసి బ్యాంక్ అయిపోయిన తర్వాత బయటికి తీసుకెళ్లాలని చెప్పేసి 4 వచ్చేసి కూర్చున్నారు. శుక్రవారం సాయంత్రం, మరుసటి రోజు సెకండ్ సాటర్డే, ఆ తర్వాత ఆదివారం. 48 గంటలు జైల్లో ఉంటే నన్ను సస్పెండ్ చేస్తారు. ఇది కావాలని నా మీద ఎవరో ఇరికించడం కోసం కేసు పెట్టినట్టుగా నాకు తెలిసింది. నేను అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు నాకు తెలుసు, రాయచూరు. ఆయనకి ఫోన్ చేసినా అసలు అందలేదు. ఆయనకు ఫోన్ చేసినా అందలేదు. నేను మర్చిపోయాను జైలుకి వెళ్తాను అన్న విషయం నా నోటి నుంచి బయటకు వచ్చిన మాట నేను మర్చిపోయాను. ఏంటి ఇలా జరిగింది? అసలు నేను ఎక్కడ కూడా చాలా నీతిగా నిజాయితీగా ఉంటాను, ఒక్క పైసా కూడా ఎవరిది ఆశించలేదు, మరి అలాంటిది ఎందుకు నాకు ఇలా జరిగిందని చెప్పేసి అదే చింత అనుకుంటున్నాను. ఇక నన్ను లోకల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, కర్నూలులో. తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి అక్కడ నా వివరాలు, నాకు బ్లడ్ మన మెడికల్ టెస్ట్ చేయించడానికి డాక్టర్ని పిలిపిస్తున్నారు. అప్పుడు ధ్యానంలో కూర్చున్నాను. 1/4 గంట 20 నిమిషాలు టైం దొరికింది. ధ్యానంలో కూర్చున్నాను. కూర్చోగానే వెంటనే, ఏం బాబు నీ కోరిక తీరిందా అని వచ్చింది లోపల నుంచి. ఏంటి నా కోరిక? జైలుకి వెళ్ళినా పర్వాలేదన్నాను. మరి ఇప్పుడు జైలుకి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నాం? చూడండి, మన వాస్తవాన్ని మనం ఎంత బాగా సృష్టించుకుంటాం. అప్పుడు సారీ చెప్పుకొని, జైలుకి వెళ్తే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, జైలుకి వెళ్తే కలిగేటువంటి భయం తెలియటం కోసం ఇదంతా జరిగినట్టుగా అనిపిస్తుంది నాకు. కాబట్టి ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను బయటపడేయాలని చెప్పేసి నేను మాస్టర్స్ కోరుకొని ధ్యానం చేస్తా ఉన్నాను. కరెక్ట్గా 15 నిమిషాలు అయింది. ఇటు నుంచి డాక్టర్ వాళ్ళు వచ్చారు నన్ను ఎగ్జామిన్ చేయటానికి. అటు నుంచి ఎమ్మెల్యే గారి ఫోన్ వచ్చింది. ఎవరైతే నన్ను తీసుకెళ్ళడానికి రాయచూరు పోలీసులు వచ్చారో వాళ్ళు ఫోన్ చేసి, అతన్ని అరెస్ట్ చేయొద్దు, నేను ప్రొడ్యూస్ చేస్తాను, వారం టైం ఇవ్వండి, ఈ లోపల బెయిల్ తీసుకుంటాడు అని వాళ్ళని వెనక్కి పిలిపించాడు. అంటే చూడండి, ఎప్పుడు కూడా ప్రతి సంఘటన కూడా ఇలాగే మన జీవితంలో జరుగుతూనే ఉంటుంది. ఎవడో మన జేబు కొట్టుకెళ్ళాడు, దానికి కూడా మన ఆలోచనలే కారణం. మన ఆలోచనతో సృష్టిస్తాం. మన ఇంట్లో శుభకార్యం జరుగుద్ది, దాన్ని కూడా మన ఆలోచనతో మనం సృష్టించింది. కాబట్టి మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని చెప్పారు. బాగుంది, ఎంత బాగుంది. తర్వాత మరి ఆత్మ గురించి చెప్తున్నప్పుడు, ఈ ఆత్మ పైలోకాల్లో ఉంటది, తన అనుభవాల కోసం ఈ భూమి మీద జన్మ తీసుకుంటది అని చెప్పారు. ఆ క్లాసులోనే చెప్పారు. మరి అలాంటప్పుడు మనం ఎక్కడ పుట్టాలి ఏంటి అదంతా కూడా మన నిర్ణయమేనా అంటే మన ఎంపిక అని చెప్పారు. ఏ ఇంట్లో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి అంతా ఎవరిని తల్లిదండ్రులుగా ఎంచుకోవాలి, ఇదంతా కూడా మన నిర్ణయం అని చెప్పారు. బాగుంది. మనకి ఛాయిస్ ఉంటుందా అని అడిగాను. బ్రహ్మాండంగా ఉంటుంది అన్నారు. ఛాయిస్ ఉన్నప్పుడు మరి అందరూ ధనవంతులుగాను సుఖంగా ఉండేటట్టుగా కోరుకుంటారు కదా. మనం ఆఫ్టర్ ఆల్ ఒక ఆడవాళ్ళు అయితే ఒక చీర కొనాలంటే ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు చీర అయినా సరే 10 షాపులు తిరిగి కొంటారు, ఏం కాంప్రమైజ్ కాదు. మరి ఒక చీర ఎన్నుకోవటానికి మనం ఇంత జాగ్రత్తగా చూసినప్పుడు, ఒక 70-80 సంవత్సరాలు జీవించే జీవిత కాలాన్ని మనం ఎంచుకునేటప్పుడు మరి ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి కదా. కష్టాలేంటి? అసలు దుఃఖం కష్టం లేనటువంటి జీవితం ఏదన్నా ఉందా? ఎవరికన్నా ఉన్నారా? మరి ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని అవమానాలు, ఎంత ఆవేదన, ఇదంతా కూడా మనం కావాలని ఎన్నుకొని వచ్చామని చెప్తున్నారు. అది అక్కడ కొంచెం నాకు కొద్దిగా నమ్మబుద్ధి కాదు. రెండోది, మన తల్లిదండ్రుల్ని, మన భార్య బిడ్డల్ని, మన తోబుట్టువుల్ని, మన మిత్రుల్ని, మన శత్రువులను కూడా అందరినీ మనం పెద్ద ట్రూప్ తయారు చేసుకొని ఆ ట్రూప్తో మనం కిందకి దిగుతామని చెప్పారు. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. నేను అడిగాను, తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ గుణగణాలు తెలిసి సెలెక్ట్ చేసుకుంటారా అని అడిగాను. అవును అన్నారు. అందరిని మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో అందరి గుణగణాలు మీకు తెలుసు, వాళ్లే వస్తారు మీ జీవితంలోకి అని చెప్పి. ఇది నేను నమ్మలేనని చెప్పాను. ఎందుకు నమ్మలేమనంటే, మా ఫాదరు ఆయన స్కూల్ టీచర్. 1వ తారీఖు రాగానే ఆ జీతం తీసుకొని ప్యాకెట్కి వెళ్ళి ఆ డబ్బులన్నీ పోగొట్టుకొని పోయిన తర్వాత ఇంటికి వస్తారు. మాకేదో ఒక 4 ఎకరాల పొలం ఉంది, దాని మీద ఏదో కొద్దిగా ఆదాయం వచ్చేది.
అది దాంతో మా మదర్ బొటాబొటిగా చాలనంత ఇదిగా అలా కుటుంబాన్ని గడుపుతా ఉండేది. మరి అలాంటి తండ్రిని నేను ఎందుకు తెచ్చుకుంటాను? ఆయన వల్ల ఎన్నో అవమానాలు. ఆయన 1 తారీఖు వెళ్తాడు, 5, 6 తారీఖుల దాకా రాడు. ఈ లోపల పల్లెటూరులో ఉండేవాళ్ళం కదా, అన్ని ఖాతాలు ఉంటాయి. ఈ ఖాతాలు పెట్టిన వాళ్ళందరూ వచ్చేసి విపరీతంగా తిట్టడం మా మదర్ని. వీళ్ళని ఎందుకు అన్నావు నువ్వు? ఏవో ఇలాంటి వాడిని చేసుకున్నావు, నీకు తెలుసు కదా, నలుగురిని ఎందుకు అన్నావు? నా తర్వాత 3 చెల్లెళ్ళు. అలా మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు. నా చదువు నేను చదువుకుంటూ నాకు 13, 14 సంవత్సరాలకే నాకు కుటుంబ బాధ్యతలన్నీ నా మీద పడ్డాయి. మా మదర్కి హెల్ప్ చేస్తూ, మరి నేను చదువుకుంటూ, మా చెల్లెళ్ళని చదివిస్తూ, అలా వాళ్ళకు మంచి చదువులు చెప్పించి, వాళ్ళ పెళ్లిళ్ళు చేసి, చాలా అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు అనుభవించాను ఆయనతోటి. చాలా ఉంది. అసలు పీక్ విషయం చెప్తాను. ఈ బ్యాంకు ఉద్యోగంలో విసిగెత్తిపోయి నేను సివిల్స్ రాసుకొని ఐఏఎస్, ఐపీఎస్ అవుదామని చెప్పేసి నేను 1 సంవత్సరం 1 నెల సెలవు పెట్టి రాశాను. పాస్ అయ్యాను. పాస్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. వెళ్తే ఇంటర్వ్యూలో కూడా మంచి మార్కులు వచ్చినాయి, కానీ రిటర్న్ టెస్ట్ లో చాలా బార్డర్ మార్కులు వచ్చాయి. అది ఎలా ఉంటుందంటే 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే, ప్రిలిమినరీ రాస్తే, అందులో 10,000 మందిని మెయిన్ ఎగ్జామ్ తీసుకుంటారు. దానిలో 2,000 మందిని ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తారు. 1000 మందికి ఉద్యోగాలు ఇస్తారు, 1000 మందిని బయట పెట్టేస్తారు, రిజర్వ్ లో పెడతారు. వీళ్ళు ఎవరిని జాయిన్ కాబట్టి ఒక్కొక్కరు ఇచ్చుకుంటూ వస్తారు. సో మొదటి సంవత్సరం రాలేదు. తర్వాత నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి, మీరు ఈ 1 సంవత్సరం కుటుంబాన్ని చూసుకోండి, నేను పోషించాల్సిన పని లేకుండా చూసుకోండి, నేను ఒక 6 నెలలు సెలవు పెట్టి నేను ఐఏఎస్ అయ్యి నేను చూపిస్తాను మీకు అని అంటే, నువ్వు కలెక్టర్ అయితే నాకేంటి గొప్ప అని అడిగాడు ఆయన. ఏ తండ్రి కూడా అడగడు, కలెక్టర్ అయితే నాకేంటి గొప్ప అని అడిగాడు. నేను ఆశ్చర్యపోయాను. నీకు గొప్ప కాదా అంటే, నాకేం గొప్ప కాదండి. సరే ఇంక చేసేది లేక అప్పుడు కూడా ఏదో 1 నెల 2 నెలలు సెలవు పెట్టి రాశాను. మళ్ళీ పాస్ అయ్యాను. మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. కానీ ఈసారి రిటర్న్ టెస్ట్ లో బాగా వచ్చినాయి, ఇంటర్వ్యూలో తక్కువ వచ్చినాయి, మళ్ళీ రాలేదు. అంటే నా తండ్రి, నేను ఎదగకపోవడానికి కారణం నా తండ్రి. ఇలాంటి తండ్రిని నేను ఎందుకు తెచ్చుకుంటాను? అంతే కదా. ఇంకొకళ్ళు ఎవరైనా అయితే, కొడుకు ఐఏఎస్ చదువుతాను అంటే, పరీక్షలు అంటే మొత్తం ఒంటి మీద చొక్కా అమ్మి కూడా చదివించే వాళ్ళు ఉన్నారు అని మా మేనమామ అన్నారు. మరి అలాంటి వ్యక్తి కడుపును పుట్టాలని నేను ఎందుకు కోరుకుంటాను? ఆయన తండ్రిగా నేను ఎందుకు తెచ్చుకుంటాను? ఈ మాట అంటే ఇంకా చాలా అవమానాలు అవి. ఆయన ఆయన పెన్షన్ ఆయనకి ఆయన ఆయన ప్యాకాట్కి వెళ్తున్నాడు, రిటైర్ అయ్యి కూడా. పెన్షన్ మా మదర్ పేరు మీద పేడ వేయించితే పోలీస్ కేసు పెట్టాడు నా మీద. వారం రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాం. ఇంకా అక్కడ కాలేదని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అక్కడ పంచాయతీ పెట్టాడు. అక్కడ లేదు. ఇంకా బ్యాంక్ వచ్చి అందరు ఎదురు, కస్టమర్లు ఎదురుగా, నేనేమో బ్యాంక్ మేనేజర్, నాకు పెద్ద సర్కిల్, చాలా గౌరవం అంతా ఉండేది. అక్కడికి వచ్చి అమర్యాదగా, అగౌరవంగా మాట్లాడేవాడు. మరి ఇలాంటి తండ్రిని నేను ఎందుకు తెచ్చుకుంటాను? ఎవరైనా తెచ్చుకుంటారా? ఆఖరికి మనం వంకాయలు కొనేటప్పుడు కూడా ఒక్కొక్కటి 4 సార్లు అటు ఇటు చూసి పుచ్చులు లేవని డిసైడ్ అయిన తర్వాతే మనం ఆ కూరగాయ మనం తీసుకుంటాం. అలాంటిది ఈ ఆయనతోటి ఎన్ని సంవత్సరాలు మరి ఉండాలి కదా. అలాంటి తండ్రిని నేను ఎందుకు తెచ్చుకుంటాను అని అంటే, నువ్వే తెచ్చుకున్నావు. ఇంకా చాలా చిత్రంగా ఉంది. సరే నువ్వు ప్రశ్న వేసుకొని కూర్చో అన్నావు. ఓకే, ప్రశ్న వేసుకొని నేను కూర్చున్నాను. కూర్చున్నాక నాకు వారం రోజులు కూర్చున్నాను. నాకేం రాలేదు, సమాధానం రాలేదు. ఎందుకంటే లోపల ద్వేషం చాలా ఉంది ఆయన మీద. అందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ ఆయన మీద ద్వేషం ఉంది. మా మదర్‌కి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి ఆవిడ 2005లోనే చనిపోయారు. మరి అంత ఆహ్, ఆవిడ 62 సంవత్సరాలప్పుడు ఆవిడ చనిపోయారు. ఇంకో 10 సంవత్సరాలు బ్రతకాల్సిన ఆవిడ తక్కువ వయసులో చనిపోయారు. అందువల్ల ఆయనంటే అందరికీ కోపం, ఆయన ద్వేషం. అంత ద్వేషంతో కూర్చున్నాం కాబట్టి రాలేదని చెప్పేసి మన ప్రేమనాథ్ గారు చెప్పారు. అప్పుడు కాసేపు ద్వేషాన్ని పక్కన పెట్టి నేను కూర్చున్నాక ఇప్పుడు నాకు తెలిసిందనమాట. ఆయన్ని నేను ఎందుకు తెచ్చుకున్నానంటే, నా డిజైన్ అది. నేను ఎవరి సహాయం తీసుకోకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి ఏ స్కాలర్‌షిప్పులతోనో చదువుకొని, నేను పైకొచ్చి సొంతంగా ఉద్యోగాలు సంపాదించుకొని, మా చెల్లెళ్ళని చదివించి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని చదివించి, ఇలా ఒక పెద్ద హీరోని అనిపించుకోవాలి. మా సర్కిల్‌లో, మా కుటుంబాల్లో ఈడంత హీరో లేడు అనిపించుకోవాలి. అలాగే బ్యాంక్‌లో కూడా ఏంటంటే,
అంత చెత్త చెత్త బ్రాంచ్లన్నీ ఇచ్చేవాళ్ళు నాకు. వాటిని నేను మళ్ళా 1 ఇయర్ లోపల క్లీన్ చేసి మళ్ళీ నెంబర్ 1గా నేను తీర్చిదిద్దేవాడిని. దీనివల్ల చాలా ఇగో ఉండేది నాకు. ఆ ఇగో ఉండటం వల్ల పై వాళ్ళతో ఎప్పుడో సరిగా మిస్బిహేవ్ చేయటం, లేకపోతే నోటికి వచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళకి కోపం వచ్చి ట్రాన్స్ఫర్ చేయటం. 32 సంవత్సరాల సర్వీస్లో 26 సార్లు ట్రాన్స్ఫర్ అయింది నాకు. మా బ్యాంకులో ఎవరికి అంత రికార్డు లేదు. సో ఆ హీరో అనిపించుకోవాలనేటువంటి లైఫ్ డిజైన్ వల్ల నేను ఆయన తెచ్చుకున్నాను. అదే నాకు ఆయన హెల్ప్ చేసినట్టయితే, ఆయన నాతో కోఆపరేట్ చేసినట్టయితే నేను కలెక్టర్ అయి ఉండేవాడినేమో. కానీ అప్పుడు ఏమనేవాళ్ళు, పలానా సత్యనారాయణ గారి అబ్బాయి అనేవాళ్ళు. ఇప్పుడు అలా లేక పలానా శ్రీనివాసరావు వాళ్ళ ఫాదర్ అంటున్నారు ఆయన. అంతగా నేను ఫేమస్ అయిపోయాను. ఆ ఫేమస్ అవడం కోసం నేను ఆయన తెచ్చుకున్నాను. మరి ఆ విషయం తెలియక ఆయన సుమారుగా 40 ఏళ్లుగా ఆయన నేను ద్వేషించాను. ఇంకా ఎప్పుడైతే ఇది నాకు తెలిసిందో షాక్, నా జీవితంలో తగిలిన పెద్ద షాక్ అన్నమాట. ఇన్ని సంవత్సరాలు నేను ఆయన ద్వేషిస్తున్నానే, నేను కావాలని తెచ్చుకొని. అంటే ఈ ఆత్మ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు తనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి, ఎలాంటి ఇంట్లో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి అనే దానికి ఇంక ఉదాహరణ చెప్తున్నాను. అప్పుడు నాకు ఆ ద్వేషం అంతా కరిగిపోయింది. ఆయన అక్కడి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్నాను. ఎంతో ప్రేమగా. ఆ తర్వాత ఒక 2020లో ఆయన బాడీ వికెట్ చేశారు. 7 సంవత్సరాలు ఆయన నేను ఎంతో ప్రేమగా చూసుకున్నాను. ఒక మనకు సొంత కొడుకుని, కూతుర్ని ఎలా చూసుకుంటామో చిన్నపిల్లల్ని, అంత ప్రేమగా నేను చూసుకున్నాను. 2020లో ఆయన కింద పడిపోయి తలకు దెబ్బ తగిలి బాడీ వికెట్ చేశారు. తర్వాత ఈ మధ్యలో ఏమైందంటే, మాకు 2013 నుంచి 2016 దాకా రాయలసీమ అంతా తిరిగి, అంటే రికవరీ ఆఫీసర్గా నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. నన్ను డెసిగ్నేట్ చేశారు. అదే రాయలసీమ అంతా తిరిగి 28 బ్రాంచ్లు ఉన్నాయి, రికవరీ చేయాలి. మామూలుగా ఇంకొకళ్ళు అయితే చాలా బాధపడతారు. నేను కూడా బాధపడేవాడిని ధ్యానంలోకి రాకపోతే. కానీ నేను చూసింది ఏంటంటే, బ్యాంక్ కార్ ఇస్తుంది, పెట్రోల్ ఇస్తుంది, ఎక్కడన్నా నైట్ స్టే చేస్తే లాడ్జింగ్ ఇస్తుంది, డైలీ హాల్టింగ్ అలవెన్స్ ఇవన్నీ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చి తిరగమంటారు. ఓన్లీ తిరగటమే మనకు కావాల్సింది. నేను ఎక్కడ స్కూల్ కనపడితే అక్కడ కారు ఆపటం, ఎక్కడ పోలీస్ స్టేషన్ కనపడితే అక్కడ కారు ఆపటం, ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కనపడితే అక్కడ కారు ఆపటం, ఇక్కడ వాళ్ళకి ఆ మెడిటేషన్ చెప్పడం, ఎక్కడ 10 మంది కనపడితే అక్కడ ఆపటం, పాంప్లెట్లు పంచటం. ఇలా 3 సంవత్సరాలు రాయలసీమలో దాదాపుగా అంటే లెక్క పెట్టలేదు, 300-400 స్కూల్స్, కాలేజీలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లోనూ ధ్యాన ప్రచారం చేశాను. ఇలా చేస్తున్నప్పుడు మరి పిల్లలకి అక్కడ అప్పుడప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయాల్సి వచ్చేది. మా స్కూల్లో ఒక 2-3 ప్రతి స్కూల్లోనూ ప్రాబ్లం చిల్డ్రన్ ఉంటారు. చాలా ప్రాబ్లమాటిక్. వాళ్ళు ఎవరి మాట వినరు, మొండిగా ఉంటారు. కొట్టినా కానీ వాళ్ళు మాట వినరు. అలాంటి వాళ్ళని మాకు ఇచ్చేవాళ్ళు. మేము కూర్చోబెట్టి మెల్లగా వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో కొంత మార్పు వచ్చేది. ఒక స్కూల్ వాళ్ళు అన్నారు, ఇలా మీరు 1 రోజు 2 రోజులు చెప్తే కాదు, మీరు ఒక వారం రోజులు అన్నా చెప్పాలి మాకు అన్నారు. మనం స్కూల్కి వెళ్తే వారం రోజులు ఏం చెప్తాం? అసలు మన దగ్గర ఏం సబ్జెక్ట్ ఉంటుంది పిల్లలకి చెప్పేది? ధ్యానం చెప్తాము, పత్రి గారు 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్తాము, ధ్యానం వల్ల లాభాలు చెప్తాము, అయిపోయింది అక్కడితోటి. మళ్ళీ ఆ తర్వాత ఏం చెప్పాలి? మనకి సోల్ గురించి తెలుసు, ఆస్ట్రల్ ట్రావెల్ తెలుసు, థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ తెలుసు, ఇలా చాలా విషయాలు మనకు తెలుసు. కానీ పిల్లలకై పనికిరావు. సరే ఏం చేద్దాం అంటే, నా వైఫ్ తను కూడా ఇద్దరం కౌన్సిలర్సే. నేను ఎక్కువగా తను నాతో పాటు తీసుకెళ్ళి స్కూల్స్ నేను అరేంజ్ చేసి, డే టైంలో తను స్కూళ్ళలో చెప్పేది, ఈవినింగ్ నేను కూడా వెళ్ళి ఆ పిల్లలు కౌన్సిలింగ్ చేయడం ఇలా చేసేవాళ్ళం. నా పని నేను చూసుకున్నాక ఆ పని కూడా జరిగేది. ఇట్లా మరి ఎలా చెప్దామంటే, ముందు మనం మొదలు పెడదాము, మాస్టర్స్ మీద భారం వేసి, వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ చెప్దామని చెప్పేసి, సరే అని ఆ స్కూల్కి వెళ్ళి మొదలు పెట్టాం. వారం అయిపోయింది, 10 రోజులైంది, 14 రోజులైంది, 2 వారాలు అయింది, సబ్జెక్ట్ ఇంకా వస్తానే ఉంది, ఏదో ఒక సబ్జెక్ట్ వస్తానే ఉంది, పిల్లలకు అవసరమైంది. అప్పుడు అనిపించింది, మనం
సరెండరెన్స్ లో ఉంటే సబ్జెక్ట్ వస్తుందని అప్పుడు మేము తెలుసుకున్నాం. ఆ తర్వాత 2016లో అక్కడ నుంచి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ అనుకోకుండా ట్రైబల్ ఏరియాలో కొన్ని లోన్ వసూళ్ల కోసం వెళ్ళాను. ఇక్కడ కూడా రికవరీ ఆఫీసర్ గానే ఇచ్చారు. వెళ్తే అక్కడ ఉన్న ఒక మేడము, జనరల్ గా మనం వెళ్ళినప్పుడు 10 మాటల్లో 2 మాటలన్నా ధ్యానం గురించి మాట్లాడతాం. అది మన మెడిటేటర్స్ వీక్నెస్. అది ఆవిడ మీరు మాకు ఇక్కడ 100 స్కూల్స్ ఉన్నాయి, ధ్యానం చెప్పమన్నారు. ఇలా మేము మన ప్రోగ్రామ్ చెప్తే 10 రోజులు ఇస్తాం మీకు. అయితే 10 రోజులు ఒకే షెడ్యూల్ ఇస్తాం. ఒక స్కూల్లో 10 రోజులు, ఒక స్కూల్లో 10 అలా ఇవ్వం మేము. అన్ని స్కూళ్ళల్లో 10 రోజులు ఇస్తాం. ఇది ఫిబ్రవరి అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 19 దాకా 10 రోజులు మీకు ఇస్తాం. ఈ 10 రోజుల్లో మీరు చెప్పాలని. మరి మేమిద్దరం ఎలా చెప్తాం 10 రోజుల్లో? అప్పుడు రాజమండ్రిలో మనం ఆ పిరమిడ్ మాస్టర్స్ ని కాంటాక్ట్ చేసి, మాకు ఇలా ఒక అవకాశం వచ్చింది, మీకు మేము ట్రైనింగ్ ఇస్తాం అని చెప్పాం. తర్వాత అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, ఆయన ఐఏఎస్, ఆయన మీరు ఏం చెప్తారు మీరు ఇక్కడ అని అడిగారు. మీరు ఇక్కడ ఏం చెప్తారు అని అడిగితే, అది మాకు రాసి ఇవ్వండి, ఏ టాపిక్స్ చెప్తారని. అప్పుడు మేము మన బ్రెయిన్ లో ఉన్నది పేపర్ మీద పెడితే 18 టాపిక్స్ వచ్చింది. ఆ 18 టాపిక్స్ తీసుకెళ్ళి చూపించాం. చాలా బాగున్నాయి, మీరు చేయమన్నారు. సరే, ఆ టాపిక్స్ గురించి రాయటం కోసం మేడం కూర్చున్నారు. నైట్ మొత్తం సబ్జెక్ట్ ఇచ్చేసారు. రాత్రి అంతా కూర్చొని 18 టాపిక్స్ రాసేసారు. రాసిన తర్వాత దాన్ని మనం ఒక బుక్లెట్ గా తయారు చేసి, పిరమిడ్ జ్ఞాన దీపాలు ఇలా బుక్లెట్ గా తయారు చేసి దీన్ని అందరికి 45 మంది ట్రైనింగ్ ఇచ్చాము. మరి 10 రోజులు అడవుల్లో ఉండాలి. ఒక 25 మంది మాత్రం సిద్ధపడ్డారు. ఆ 25 మందిని తీసుకొని ఒక్కొక్కళ్ళు 2 స్కూల్స్, ఉదయం 2 స్కూల్స్, సాయంత్రం 2 స్కూల్స్, అలాగా దగ్గర స్కూల్స్ చెప్పారు. ఒక 80-90 స్కూల్స్ కవర్ చేసాం ఫస్ట్ విడతలో. 10 రోజులు పోయిన తర్వాత పిల్లల్లో ఎంత మార్పు అంటే అంత మార్పు వచ్చింది. 10 రోజులు వాళ్ళు చాలా ప్యూర్ గా ఉంటారు. ట్రైబల్ స్టూడెంట్స్ చాలా ప్యూర్ గా ఉంటారు. వాళ్ళలో ఎంతో మార్పు వచ్చింది. ఆ తర్వాత వెస్ట్ గోదావరి నాకేం చెప్తున్నారు పొద్దున్న పుట్టకుండా రాని సాయంకాలం పని చేస్తే పడుతుంది కూడా ఆడవాళ్ళతో ఎందుకు పెట్టుకుంటున్నారు? డిస్టర్బెన్స్, శివ గారు ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి, ఎవరు మ్యూట్ చేయండి వాళ్ళది. తర్వాత మరి విశాఖపట్నం అదంతా అటువైపు కూడా వెళ్ళాం. 400 స్కూల్స్ ఉన్నాయి అక్కడున్న ట్రైబల్ ఏరియాలో. మళ్ళీ వెస్ట్ గోదావరిలో 40 స్కూల్స్ ఉన్నాయి. ఇలాగా సంవత్సరం మనం చెప్పడం జరిగింది. ఆ తర్వాత నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అవటం, దీన్ని కన్నడలో ట్రాన్స్ఫర్. అప్పుడు పత్రి గారిని అడిగాం, సార్ మరి ఇలా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము, మరి అక్కడ శివరామప్ప గారు కూడా ఉన్నారు కదా, ఆయన కూడా ఇస్తున్నారు, మరి ఇది ప్రాబ్లం అవుతుందేమో, ఒకే ఇన్స్టిట్యూట్, ఒకే పిఎస్ఎస్ఎం నుంచి ఇలా రకరకాల ట్రైనింగ్లు ఇవ్వటం కరెక్టేనా అని అడిగాం. అప్పుడు అవసరం కాబట్టి ఇచ్చాము, మళ్ళీ మమ్మల్ని పిలుస్తున్నారు, ట్రైనింగ్ ఏమని అడుగుతున్నారు అంటే ఆయన ఏం చెప్పారంటే, ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్ ఇది అని ఈ ప్రాజెక్ట్ కి పిరమిడ్ జ్ఞానదీపాలని పత్రిసారి పేరు పెట్టారు. అక్కడి నుంచి మేము ఎంతో మందికి ఈ టీచర్స్ ట్రైనింగ్ ఇస్తూ వచ్చాం. ఇలా దాన్ని కన్నడలో ట్రాన్స్లేట్ చేసి, నా కన్నడ బాగా వస్తుంది, నేను ఎక్కువ సర్వీస్ కర్ణాటక చేశాను కాబట్టి కన్నడలోనే నేను క్లాసులు చెప్పేవాడిని. బెంగళూరులో కండక్ట్ చేసేవాడిని, మేడం తెలుగులో చెప్పేది. ఆ తర్వాత హిందీలో ట్రాన్స్లేట్ చేసి, హిందీలో కూడా నేను రిటైర్ అయిన తర్వాత నార్త్ లో కూడా వెళ్ళి ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత మన హోసూరు వాళ్ళు తమిళనాడులో పెట్టించుకున్నారు. వాళ్ళ కోసం తమిళంలో వాళ్ళే ట్రాన్స్లేట్ చేశారు పుస్తకాన్ని. అలా చేయడం జరిగింది. అలా చేస్తూ ఉండగా మరి ఎందుకో ఒకరోజు పత్రి సార్ ఆత్మ గురించి, మరి అప్పుడు మొదట్లో 2016లో
జనవరి 1 నుంచి ఈ ఆత్మ గురించి మెసేజ్లు ఇస్తూ ఉండేవాడు. ఆత్మ గురించి కాదు, సారీ, డైలీ మెసేజ్లు ఇస్తూ ఉండేవాళ్ళు. 2016 జనవరిలో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నేను అప్పుడు రాసుకున్నాను వాటిని. రాసుకొని వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని, నాకు తోచినట్టుగా నేను ట్రాన్స్లేట్ చేసుకొని, నేను అప్పుడప్పుడు అక్కడ నంద్యాల, కర్నూలు అటువైపు క్లాసులు చెప్తా ఉండేవాడు. వైదేహి మేడం గారు బాగా పిలిచేవాళ్ళు. నెలకు ఒక 4 సార్లు 5 సార్లు నంద్యాల వెళ్ళి నేను వారి పిరమిడ్లో క్లాసులు చెప్పేవాడిని. సరే, పత్రి సారు బాడీ వెకేట్ చేసిన తర్వాత మనం ఆయనకి ఏదన్నా ఒక చిరు కానుక అందించాలి, ఆయన మెసేజ్లు బయట ప్రపంచానికి అందించాలని చెప్పేసి చూస్తున్నప్పుడు ఫిబ్రవరి 18, 2016 నుంచి ఏప్రిల్ 17, 2016 వరకు కంటిన్యూస్ గా 62 రోజులు కేవలం ఆత్మ గురించి చెప్పారు. అది తీసి మళ్ళా ఒకసారి చదువుకుంటే నేను చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను అనమాట. అంటే ఆత్మ గురించి అన్ని రకాల యాంగిల్స్, అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి సారాంశం తీసుకొచ్చి మనకు అందించారు. ఓకే, ఇది ఈ పుస్తకాన్ని, ఈ మెసేజ్ల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి 2022 ధ్యాన మహాచక్రంలో రిలీజ్ చేసి సార్కి అంకితం ఇవ్వటమే నా జీవితం పరమార్థం అని చెప్పి నాకు అర్థమైంది. నేను వెంటనే వాటన్నిటిని టైప్ చేయించుకొని ఫస్ట్, తర్వాత ట్రాన్స్లేషన్ మొదలు పెట్టాను. కానీ అంత ఈజీగా అవ్వలేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఉన్న పదాలు తెలుగులో యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్లేట్ చేస్తే వాటి మీనింగ్ రాదు. ఒకరోజు ఒక పర్టికులర్ సెంటెన్స్ కి నాకు అర్థమే రాలేదు. ఆయన సింపుల్ గా ఉన్న కొంచెం కాంప్లికేటెడ్ గా హలో వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. ఓకే. సో అలా ఒకరోజు కూర్చొని పత్రి సార్ని బాగా ధ్యానంలో పిలిచి, సార్ ఇది రావట్లేదు, దీన్ని అసలు ఎలా నేను ట్రాన్స్లేట్ నాకేం అర్థం కావట్లేదు, నా వల్ల అయ్యేటట్లేదు, సింపుల్ గానే ఉన్నాయి కానీ అక్కడ నా వల్ల కావట్లేదు సార్ అంటే, అప్పుడు ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, నేను దీన్ని తెలుగులో చెప్తే ఎలా చెప్తానో అలా చెప్పండి, మరి ట్రూ టు ట్రైప్ ట్రాన్స్లేషన్ అవసరం లేదు అని ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు ధ్యానం చేసుకొని పత్రి సారు ఈ విషయాన్ని ఎలా చెప్తారు అనేది అనుకుంటే వెంటనే టక అక్కడి నుంచి 1 week లో మొత్తం అయిపోయింది ట్రాన్స్లేషన్ అంతా కూడా. ఆ తర్వాత దీన్ని మన వివి రమణ గారు సేతు విజ్ఞానాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఆయన, సేతు రాఘవేంద్ర గారు, వీళ్ళంతా కరెక్షన్ చేశారు. రమణ గారు అన్నారనమాట, ఇది మీరు ట్రాన్స్లేషన్ చేసినట్టుగా లేదు, ఎవరో మాస్టర్ మీ చేత చేయించినట్టుగా ఉంది అని అన్నారు. ఫైనల్ గా మన ధ్యాన జగతి ఎడిటర్ వాణి గారితోటి ఫైనల్ కదా అనేది చేంజ్ చేసి, ఆ తర్వాత టైప్ చేయించి మన రామాచారి గారు వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ లో హైదరాబాద్ లో దీన్ని ప్రింట్ చేయడం జరిగింది. మరి ఈ పుస్తకం చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఆత్మ యొక్క ప్రయాణం. మనం ఆధ్యాత్మికత అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఇది ఇవాళ నేను ఇంట్రడక్షన్ పార్టీ ఇచ్చాను. బుక్ గురించి రేపటి నుంచి 6 రోజులు వరుసగా కవర్ చేస్తాను. కొంత మిమ్మల్ని ప్రిపేర్ చేయటం కూడా అవసరం అని చెప్పేసి అనిపించి ఇలా ఈరోజు ఉపోద్ఘాతం మాత్రం చెప్పాను. మనం చాలా మంది మనం వింటూ ఉంటాం, మా ఇంట్లో అంతా ఆధ్యాత్మికత ఎక్కువ అండి, ఎప్పుడు పూజలు, వ్రతాలు, నోములు, ఇంకా భగవంతుడి గురించి ఎక్కువగా మేము స్మరించుకుంటూ ఉంటాము, మేమంతా చాలా ఆధ్యాత్మికంగా ఉన్నామండి అని అంటారు.
కానీ మనం పూజలు వ్రతాలు చేసుకోవటం, భగవంతుని నిత్యం స్మరించుకోవటమే ఆధ్యాత్మికత. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? అందులోనే ఉంది, ఆ పేరులోనే ఉంది. ఆధ్య అంటే అధ్యయనం చేయటం, ఆత్మిక అంటే ఆత్మను అధ్యయనం చేయటమే, ఆత్మ గురించి తెలుసుకోవటమే, ఆత్మ విజ్ఞానాన్ని తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. ఎవరైతే ఎంత ధ్యానం చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎంత చేసినా ఆత్మ గురించిన అవగాహన లేకపోతే, ఆత్మ గురించిన సరి అయిన అవగాహన లేకపోతే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నట్లు కాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మను అధ్యయనం చేయటం ఎంతో ఎంతో అవసరం. మరి అటువంటి అధ్యయనం చేసేటువంటి అవకాశాన్ని పత్రి సారు వారి మెసేజెస్ ద్వారా మనకు కల్పించారు. కాబట్టి మనందరం కూడా నిజంగా అదృష్టవంతులమే. మరి శివ గారు ఈ మహాతార్ ఫౌండేషన్ ద్వారా మీ అందరికీ కూడా ఆత్మను అధ్యయనం చేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మరి వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ పుస్తకాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ఈ పుస్తకం రాసేటప్పుడు ఇంట్రొడక్షన్ అంటే ఉపోద్ఘాతం రాస్తున్నప్పుడు అంటే పరిచయం రాస్తున్నాం. పుస్తకాన్ని పరిచయం చేయాలి కదా. పరిచయం చేస్తున్నప్పుడు ఏదేదో రాశాను నేను. ఇది అంత రాసిన తర్వాత అలా ఏంటి అసలు ఏం రాస్తున్నాను నేను అని కళ్ళు మూసుకుంటే పత్రి సార్ అన్నారు, నువ్వు లోపల ఈ ఉపోద్ఘాతానికి సరిపోయేటువంటి మెసేజ్ ఒకటి ఉంది, ఆ మెసేజ్ చూసుకో అన్నారు. వెంటనే అన్ని పేజీలు తిప్పాను. తిప్పితే ఒక చోట ఈ 62 మెసేజ్లు కాకుండా ఇంకో చోట ఒక మెసేజ్ ఉంది. అదేంటంటే నేను చదివి వినిపిస్తాను. మన జీవిత కాలాలన్నింటికీ జయహో. మన జీవిత కాలాలన్నింటికీ జయహో. మన పుట్టుకలను మనమే ఎన్నుకుంటాం, మన ప్రపంచాలను మనమే ఎన్నుకుంటాం. అంటే మన భూములను, మన భూగోళాలను మనమే ఎన్నుకుంటాం. ఇప్పుడు మనం మ్యూట్ అయింది సార్, మీరు మ్యూట్ అయింది సార్. మ్యూట్ అయిపోయింది సార్. ఓకే. మరి మన మన జీవిత కాలాలన్నింటికీ జయహో. దానిలో మన పుట్టుకలను మనమే ఎన్నుకుంటాం. ఇందా చెప్పాం కదా, మన పుట్టుకలను మనమే ఎన్నుకుంటాం. మన ప్రపంచాలను అంటే ఈ భూగోళాలను మనమే ఎన్నుకుంటాం. మరి ఈ భూగోళం, ఈ సూర్యుడికి ఒక భూగోళం ఉంది. ఇలాంటి సూర్యుడు అంటే ఒక నక్షత్రం. ఇలాంటి నక్షత్రాలు మనం రాత్రిపూట చూస్తే ఎన్నో లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయి, ఎన్నో గ్యాలక్సీలు. ఒక్కొక్క గ్యాలక్సీలో ఎన్నో వందల వేల నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క భూమి ఉంటే, ఇలాంటి భూములు మళ్ళీ మ్యూట్ అయింది సార్. సారీ, మ్యూట్ లో ఉంది, చూసుకోలేదు. మళ్ళీ చేద్దాం, మళ్ళీ మాట్లాడదాం. మన పుట్టుకలను మనమే ఎన్నుకుంటాము, మన ప్రపంచాలను మనమే ఎన్నుకుంటాం. మరి ఈ సూర్యుడుకి భూగోళం ఉన్నట్టుగానే సూర్యుడు అంటే ఒక నక్షత్రం. అలాంటి నక్షత్రాలు మరి కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మరి కొన్ని కోట్ల నక్షత్రాలకి అంటే కొన్ని కోట్ల సూర్యుళ్ళు, వాటికి కొన్ని కోట్ల భూగోళాలు ఉన్నాయి. వాటిల్లో మనం ఈ భూమిని ఎందుకు ఎంచుకున్నాం? కాబట్టి మన భూగోళాలను మనం ఎన్నుకుంటాం. అంటే ఏ భూమి మీద మనం జన్మ తీసుకోవాలనేది మనం ఎన్నుకుంటాం. మన తల్లిదండ్రులు మనమే ఎంచుకుంటాం. మన జీవితపు స్థితిగతుల ప్రణాళికలను మనం ఎంచుకుంటాం. అంటే మన లైఫ్ ప్లాన్ ని మనం ఎంచుకుంటాం. ముందస్తు నిర్ణయం లేకుండా మనం తల్లి గర్భంలోనికి ప్రవేశించి ఈ భూమి మీదకు రావటం జరగదు. అంటే మనం ఇక్కడ జన్మ తీసుకున్నామంటే ముందుగానే ఎంపిక చేసుకొని, ముందుగానే నిర్ణయం తీసుకొని మనం వచ్చాము. మనం మన జన్మలను ఎన్నుకొని నిర్ణయించుకున్నాం. అంటే ఎలా ఉండాలి? ఒక రైతుగా భూమి మీద జన్మ తీసుకుంటున్నాము, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా తీసుకుంటున్నాము, ఒక గృహిణిగా తీసుకుంటున్నాము, ఒక అత్తగా, ఒక
ఒక వ్యాపారస్తుడిగా జన్మ తీసుకుంటున్నాము, ఒక అడుక్కునేవాడిగా జన్మ తీసుకుంటున్నాము. ఇలాగా మనం ఎన్ని ఎంచుకొని మన జన్మల్ని ఎంచుకొని మన నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ భూమి మీద ఉన్నది అంతా నా కర్మ అని విలపించడానికి కాదు. మనం ఏం చేస్తాం, ఏది జరిగినా అంతా నా కర్మ, నేను అనుకున్నది ఏది జరగదు, నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుద్ది, అంతా నా కర్మ అని మనం ఎప్పుడు విలపిస్తూనే ఉంటాం. అలా విలపించడానికి కాదంట మనం ఈ భూమి మీదకి వచ్చింది, లేదా ఇతరుల దురదృష్టాలకు ఏడవడానికి కాదు. ఇతరులు ఎవరు? మన భార్య, పిల్లలు, మన బంధువులు, మన స్నేహితులు. వాళ్ళ దురదృష్టాలకి మనం ఏడుస్తూ ఉంటాం. నా పిల్లాడు సరిగ్గా చదువు రాలేదు, వాడి కర్మ ఇలా కాలింది అని వాడి దురదృష్టానికి మనం ఏడుస్తూ ఉంటాం. కానీ ఇతరుల దురదృష్టాలకు ఏడవడానికి కాదంట మనం ఈ భూమి మీదకి వచ్చింది. మరి దేనికోసం వచ్చాం? మనం మన అన్ని నిర్ణయాలను, మరి మన అన్ని ఎంపికలను సంతోషంగా స్వీకరించి పండుగ చేసుకోవటానికి ఇక్కడ ఉన్నాం. మనం ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో, భూమి మీద మనం ఎటువంటి జీవితాన్ని గడపాలని మనం నిర్ణయం తీసుకున్నామో, వాటిని సంతోషంగా స్వీకరించి పండగ చేసుకోవడానికి మనం ఇక్కడ ఉన్నామంట. ఏ ఆత్మకైనా ఈ భూమి మీద నేర్చుకున్న అనుభవాలే గొప్ప జ్ఞానము. ఆత్మ యొక్క జ్ఞాన వస్త్రం తన అనుభవపు పోగుల సమాహారమే. మన జన్మలన్నింటికీ జయహో, మన అనుభవాలన్నింటికీ జయహో, మన సుఖ దుఃఖాలన్నింటికీ జయహో, మన గెలుపు ఓటములకు జయహో, మన భావాలు మరి భావోద్వేగాలకు జయహో. మరి 7 అయిపోయినట్టుంది. ఓకే శివ గారు, ఈరోజు ఇక్కడతో ముగిద్దామా? సార్ శివ గారు నాకు ఫోన్ చేశారు. ఆయన నెట్ ప్రాబ్లం నుంచి డిస్కనెక్ట్ అయిపోయారండి. డిస్కనెక్ట్ అయ్యారు. గౌతమ్ గారు ఉన్నారు కదా మీటింగ్ లోని, గౌతమ్ గారు చూసుకుంటారు. గౌతమ్ గారు మీరు ఉన్నారు కదండి మీటింగ్ లోని? గౌతమ్ గారు మీటింగ్ లో ఉన్నారు కదమ్మా? ఉన్నానండి. అదే శివ గారు నాకు ఫోన్ చేశారు. ఆయన డిస్కనెక్ట్ అయిపోయాను, మీరు చూసుకోండి. అయితే సార్కి నాది ఒక రిక్వెస్ట్. మీరు ఉపోద్ఘాతం ఏదైతే చెప్పారో అది నేను కొంతవరకు రాయగలిగాను. ముందులో ఏంటంటే మీరు డిస్కనెక్ట్ అయిపోవటం వల్ల నేను రాసుకోగలిగాను, తర్వాత రాయలేకపోయాను. అది మీరు ఆ ఉపోద్ఘాతం ఖాళీ శివాగ్ గాని గౌతమి గారు కానీ పంపిస్తే మా గ్రూప్ లో పెడతారు సార్. ఓకే, అంటే అవసరమైతే మళ్ళీ ఇంకొక రోజు నేను మీకు స్క్రీన్ ప్రింట్ పెడితే చాలు నాకు. అంటే చాలా మందికి కూడా, ఎందుకంటే రాసుకోవడం అంత వేగంగా అవ్వదు కదా, అందుకని అడుగుతున్నాను సార్. తర్వాత పుస్తకం సేకరిస్తాను నేను. మళ్ళీ మ్యూట్ అయిపోయారు సార్. మ్యూట్ అయిపోయారు మీరు. సార్ మీరు మ్యూట్ చేశారా లేకపోతే మ్యూట్ అయిపోయిందా సార్? సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ కానీ అది చూస్తున్నారేమో స్క్రీన్ లో, అది పెట్టని గ్రూప్ లో. రైట్, సరే సార్. తర్వాత మరి ఇప్పుడు శివ గారు మాట్లాడారు. ఎవరికి ఏదైనా అనుమానాలు ఉంటే, అంటే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంది, మీరు తీసుకోమన్నారు. ఏదన్నా మీరు ఒక క్వశ్చన్ వేస్తే నేను సమాధానం చెప్తాను, ఎవరికైనా డౌట్స్ ఉంటే. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ నా పేరు వాసు సార్. మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది సార్. సో చాలా ఇన్స్పిరేషన్ గా కూడా ఉంది ప్రతి అందరికీ కూడా, ఇప్పుడు ఈ క్లాస్ అటెండ్ అయిన ప్రతి మాస్టర్స్ కి అందరికి. సార్ మీరు చెప్పారు పుస్తకం తయారు చేసాము, ఇవంతా ఉన్నాయి అన్నారు. అవి ఎక్కడ దొరుకుతాయో కొంచెం మాకు మెసేజ్ పెడితే మేము తెచ్చుకుంటాం సార్. దాన్ని కూడా తెప్పించుకొని ఒకసారి వినడమే కాకుండా ఒకసారి చదవడం కూడా మంచిది కదా సార్. ఓకే సార్, మరి మా పుస్తకం నేను చెప్తాను సార్. నా దగ్గరే ఉన్నాయి సార్, నేను పంపిస్తాను. ఎవరు కావాలంటే వాళ్ళ అడ్రస్ పెడితే
సార్ నేను పంపిస్తాను. సార్ నా ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి దయచేసి అందరూ. సార్ 720 సార్ 1 minute సార్. ఆ. సార్ 720 47 47 85 సార్ 25 సార్ 85 సార్ 85 860. 860 మళ్ళీ చెప్తాను. సార్ 720 సార్ 47 సార్ 85 సార్ 860. సార్ ఇది నా వాట్సాప్ నంబర్ కూడా. మీ Okay. పోస్టల్ అడ్రస్ పంపిస్తే సార్ నేను మీకు పంపిస్తాను. బుక్ కాస్ట్ 300 అండి. ఇది ఓకే సార్ 50 రూపాయలు పోస్టేజ్ అవుతుంది. సార్ 2 పంపించండి సార్, మీకు- మేము ఇక్కడ కట్టి తీసుకుంటాం సార్. నేను మీకు పోస్టేజ్ చేసిన తర్వాత ఫోటో పెడతాను అది. అప్పుడు సార్. మీరు నాకు డబ్బులు పంపిద్దరు కానీ ఎలా పంపించాలో నేను చెప్తాను. అలాగే సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే. నమస్తే సార్. ఎస్ మేడం. సార్ మనం ఎలా పుట్టాలో ముందే నిర్ణయించుకున్నాము, ఎలాంటి ఇంట్లో రావాలనుకున్నాము, ఎలాంటి అని మనకు బాగా చెప్పారు. ఆత్మ ముందే నిర్ణయించుకుంటుంది, చాలా డీటెయిల్ గా ఉంది. అంటే మనకు వచ్చే అనారోగ్యాలు కూడా అలాగే ఉంటాయా, లేకపోతే ఎలా సార్? అన్ని తెచ్చుకుంటాం అది మా అనుభవం కర్మ కోసం. ఫలితము అంటారు కదా సార్, ఏమన్నా పెద్ద పెద్ద హెల్త్. ఇప్పుడు మనము మన క్లోజ్ ఫ్రెండ్ కి క్యాన్సర్ వస్తుంది అంటే మనం ధ్యానంలో లేము. ధ్యానంలో ఉంటే వేరే విషయం, ధ్యానంలో లేము. క్లోజ్ ఫ్రెండ్ క్యాన్సర్ వస్తుంది, విపరీతంగా బాధపడుతూ ఉంటారు. ఆ బాధ చూడలేక మనం ఏమంటాము, ఇది నీకే రావాలా, ఎవరికి రాకూడదా, కనీసం నాకు వచ్చి నేను భరించేదాన్ని. ఆ దేవుడు కనుక కనపడితే నాకు ఇచ్చేసి దానికి ఆరోగ్యం ఇవ్వమని చెప్తాను. ఇలాంటి డైలాగులన్నీ చెప్తాం కదా. అంటే ఏంటి, మీ క్యాన్సర్ రావాలని మీరు కోరుకున్నారు, నెక్స్ట్ జన్మలోనో ఈ జన్మలోనో వచ్చేస్తుంది క్యాన్సర్ మీకు గ్యారంటీ. మీరు కోరుకున్నదేగా. అలా ఏంటంటే మన ఎంపికలు అలా ఉంటాయి అన్నమాట. ఎప్పుడో ఏదో సందర్భంలో మనం అనుకుంటూ ఉంటాం. తదాస్తు దేవతలు పైన ఉంటారు కదా, మీరు ఏదనుకుంటే అదే. ఆ దేవత ఎవరో కాదు, మన ఆత్మే. మీరు ఏదనుకుంటే అది ఆత్మ మీకు ఇచ్చేస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు మనము దాన్ని స్వీకరించలేము అంటే నాకు వద్దు అని చెప్పుకుంటే సరిపోతుందా సార్? అది మనం సారీ చెప్పుకోవాలి. ఎస్, మీరు ఏది కావాలంటే అది ఇస్తుంది, అంతే. మీ సంకల్పమే, మీరు చెప్పుకోవడమే మీ ఆత్మకి. మనము సార్ చెప్పండి. మీరు ఏదో తెలుసో తెలియకో అనుకుంటే అవుతుందని మీరు చెప్పారు. అయితే ఇప్పుడు నాకు క్యాన్సర్, నాకు 3 years నుంచి. ఇప్పుడు నేను ఏ విధంగా అది నేను చేస్తే నాకు అది, నేను ఇప్పుడు 5 months నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. దానికి ఏ విధంగా నేను దూరం కాగలుగుతాను సార్? మీరు ఎంతసేపు చేస్తున్నారు మెడిటేషన్ రోజు? 3 hours 4 hours చేస్తాను సార్. మెర్కబాలో చేస్తాను. ఓకే, మీరు పని చేయండి, నా నంబర్ తీసుకున్నారు కదా. తీసుకున్నాను. నేను మీకు కౌన్సిలింగ్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్స్ సార్. తర్వాత మీకు టైం దొరికినప్పుడు, ఈ సెషన్ అంతా అయిపోయిన తర్వాత. అలాగే సార్, మీ టైం చెప్తే నేను మెసేజ్ పెడతాను, మీరు ఏ టైం చెప్తే ఆ టైంలో నా రోజు. ఓకే, మనం దాన్ని చూసి మనం ఒక రోజు టైం పెట్టి మీకు కౌన్సిలింగ్. అంటే అసలు కొన్ని సంకల్పాలతో మనం ధ్యానంలోకి వెళ్తే మనకి వస్తుంది ఒక ఐడియా వస్తుంది. అంటే కొన్ని కర్మల వల్ల కూడా వస్తుంది. ఒకసారి ఒక క్యాన్సర్ పేషెంట్ కి మేము కౌన్సిలింగ్ చేశాము. అతను గుట్కాలు తిని థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. మొత్తం అంతా అన్ని ఆపరేషన్లు అన్ని అయిపోయినాయి.
నోరు ఇలా మూసుకొని పోయింది, ఇదంతా పుండు పడిపోయింది లోపల. ఒక స్ట్రా పెట్టి తాగుతున్నాడు అంతే. అప్పుడు అతనికి ఎవరో చెప్పారు ధ్యానం చేస్తే తగ్గుద్దని. ఇంటిల్లిపాది ధ్యానం చేయడం మొదలు పెట్టారు. ఇంకా డాక్టర్లు ఒక 4 months 3 months 4 months కన్నా బతకడం చెప్పారు. ఎందుకంటే ఇంకేమి చేయలేని పరిస్థితి. ఇక ధ్యానం చేయడం మొదలు పెట్టారు. తర్వాత మమ్మల్ని గుంతకల్లు వాళ్ళది మమ్మల్ని పిలిచారు. పిలిస్తే సరే వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి, అయితే కౌన్సిలింగ్ చేసేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ధ్యానంలో ఏం కనిపిస్తుంది అవన్నీ చెప్పాలి. అవును అవును అవును. అతను చెప్పలేకపోతున్నాడు, నోరు తెరవలేడు కదా, వినగలుగుతున్నాడు అంతే. అప్పుడు వాళ్ళ ఎంత 30 సంవత్సరాల కుర్రాడు అంతే. వాళ్ళ అక్క కూతురు ఒక 6 సంవత్సరాల పాప. ఆ పాపను కూడా కూర్చోబెట్టాం. అందరు కూర్చుని ఆ పాపను కూర్చోబెట్టి నీకేం కనపడుతుందో చెప్పమ్మా అని అన్నాం. పిల్లలకి లాజిక్ మైండ్ ఉండదు, వాళ్ళు తొందరగా కనెక్ట్ అయిపోతారు. ఆ పాపకు ఒక 5 నిమిషాల తర్వాత ఒక ముసలమ్మ కనిపిస్తుంది, తిట్టిపోస్తుంది వీణ అని చెప్పింది. ఆ ముసలమ్మ ఎవరు ఏంటి, దీనికి కనెక్షన్ ఏంటని అడిగాం. అడిగితే ఒక జన్మలో ఆవిడ తల్లి, వీడి కొడుకు వేదింట్లో పుట్టారు. అప్పుడు బేతనంలో ఆ కోడల మాటిని తల్లిని ఇంట్లోంచి గెంటేశాడు. ఆవిడికి నిలువ నీడ లేక ఎండకి ఎండి వానకు తెరిచి ఒళ్ళంతా స్కిన్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. అప్పటి నుంచి ఆ సోల్ ఇక్కడే ఉండి వీడికి కూడా ఇలాగే చచ్చిపోతే చూడాలని ఇక్కడే ఉండిపోయింది ఆ సోల్. ఈ జన్మలో అతనికి గుట్కాలు తిని ఈ క్యాన్సర్ వచ్చింది. వీడు చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తుంది అనమాట. అప్పుడు ఆ పాప ద్వారా ఆ సోల్కి గైడెన్స్ ఇచ్చి ఇన్ని రోజులు ఉండకూడదు అసలు అని ఇతని ద్వారా క్షమాపణ చెప్పించి, ఆ జన్మలో తెలియక అజ్ఞానంతో ఇదంతా జరిగింది అని ఆ సోల్కి క్షమాపణ చెప్పి సోల్ గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఆ సోల్ వెళ్ళిపోయింది. ఆ సోల్ వెళ్ళిపోతూనే మన వాడికి నోరు ఇట్లా టప్పున ఓపెన్ అయిపోయింది. అబ్బా, బాడీ అంతా జర్కొచ్చేసింది. బాడీ అంతా జర్కొచ్చి ఒకసారి ఇలా నోరు ఓపెన్ అయిపోయింది. ఆ లోపల చీము, అంతకుముందే ఏదో మజ్జిగ ఏదో తాగాడు, అదంతా చట్టంతా కారిపోయింది. సరే నోరు తెరిచాడు కదా, ఆ ఆనందంలో ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నాలుక సహకరించట్లా, నాలుక ఇంత లావు అయిపోయింది. సరే కొన్నాళ్ళు ఈ కర్మ వల్లే గనక నీకు క్యాన్సర్ వచ్చినట్టయితే అది కర్మ తొలగిపోయింది, నీకు ఇంకా నువ్వు కోలుకునే అవకాశం ఉంది, రోజు ధ్యానం చేయని చెప్పొచ్చాం. ఒక 2-3 నెలలు పోయిన తర్వాత మళ్ళా ఫోన్ వచ్చింది, ఆ కుర్రాడికి క్యాన్సర్ నయమైనట్టు ఉంది, ఇప్పుడు మామూలు నార్మల్ గా తింటున్నాడు, తనకి చిన్న బట్టల షాప్ ఒకటి ఉంది, తన మోపెడ్ మీద బట్టల షాప్కి వెళ్ళి వస్తున్నాడు రోజు అని ఫోన్ చేసి చెప్పారు. అంటే సోల్ రివెంజ్ తీసుకుంటారు సార్. మరి ఆ సోల్ అంత బాధ పెడితే, ఆ శరీరంలో ఉండి బాధపడితే ఇంకా ఆ సోల్ కూడా అదే ఇది వస్తుంది అనమాట. ఆ సోల్కి అప్పుడు అంటే అజ్ఞానంలో ఉంది ఆ సోల్, మనం జ్ఞానం ఇచ్చాం ఆ సోల్కి. మనం పైన లోకాలు ఉన్నాయి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళాలి, నువ్వు ఇక్కడ ఉండకూడదు అని మనం చెప్పాం. సోల్ వెళ్ళిపోయింది, తను తెలుసుకుంది నిజమే కదా అని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇతని క్షమాపణ ఒప్పుకుంది, ఆ సోల్ క్షమించింది. ఇతను ఎప్పుడైతే ఇతను క్షమించిందో ఇతనిలో ఉన్నటువంటి జబ్బు తగ్గిపోయింది అదనమాట. ఇది అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ, కర్మల గురించి మనకి జ్ఞానం తెలిస్తే ఆ కర్మలు దగ్ధమైపోతాయి. కాబట్టి ఆ కర్మలు తెలుసుకునే విధంగా మిమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తాం. మేమేమి మీ జబ్బులు తీసేమో, మేమేమి మీకు ఏదో మ్యాజిక్లు చేయము. మీరు మీ ద్వారానే, అంటే మీరు ధ్యానం సాధన బాగా చేస్తే, మీ లోపల ఎనర్జీ బాగా ఉంటే మీరు తొందరగా కనెక్ట్ అవుతారు. మీ లోపల ఉన్న లాజికల్ మైండ్ పోతే తొందరగా కనెక్ట్ అయితే మీరు తెలుసుకుంటారు. మీరు తెలుసుకునే విధంగా మేము సహకరిస్తాం అంతే. కౌన్సిలింగ్ అంటే అదే అన్నమాట. అలాగే ఒకసారి మీ నంబర్ చెప్పండి సార్. 720 720 47 47 85 85. 860. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. కొంచెం నా టెక్నికల్ ప్రాబ్లం వల్ల వైఫై కనెక్షన్ అవ్వలేదు. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఇంకా.
సో 7 రోజులు కూడా అద్భుతమైన సెషన్. సార్ మనకు దొరకటం మనందరి అదృష్టం. సో వెరీ వాల్యుబుల్ మెసేజ్ ఫర్ ఎవ్రీ వన్. సో దయచేసి ఎవరు కూడా 7 రోజులు ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వద్దండి. ఇది నా తరపున నేను స్పెషల్గా మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మిగతా క్లాసులు అన్ఇంపార్టెంట్ అని కాదు, ఈ ఆత్మ యొక్క తత్వాన్ని, ఈ కౌన్సిలింగ్స్ అంటే మనకి ఈ జ్ఞానాన్ని బయట ఒక వర్క్షాప్కి 10,000 పెట్టినా కూడా రాదండి. అటువంటి అద్భుతమైన, అంటే జ్ఞానాన్ని డబ్బుతో పోల్చడం అని కాదు, మనం ఇటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఆత్మ యొక్క తత్వాన్ని ఇంత లోతుగా చెప్పే గ్రాండ్ మాస్టర్ మళ్ళీ మనకు దొరకరు. సో కాబట్టి దయచేసి 6 రోజులు కూడా, ఒక రోజు అయిపోయింది, 6 days ఉంది. అందరూ టైంకి లాగిన్ అవ్వాలి. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. గీతా మేడం మాట్లాడండి. నెంబర్ నేను ఒకసారి రాసుకోండి అండి. 720 720 తర్వాత 47 అమ్మా, 47 85 860. ఓకేనా సార్? శివ సార్ నంబర్ కూడా కావాలి. నా నెంబర్ అండి 770 2876486. గ్రూప్ లో అడ్మిన్ గా ఉంటా నేను. నా నెంబర్ ఉంటుంది, శివ అని ఉంటుంది. 770 2876486. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మాస్టర్స్? డౌట్స్ ఉంటే అడగండి. నమస్తే శివ గారు. సార్ నాతో చెప్పండి సార్. సార్ ఈ మన బ్యాచ్ 7 స్టార్ట్ అయింది కదా సార్, దాంట్లో నా నేమ్ ఇంక్లూడ్ కాలేదు సార్, కొంచెం ఇంక్లూడ్ చేయండి సార్. పాత లాగిన్ చేస్తున్నాను సార్ నేను, నాకు మెసేజ్ కూడా ఏం రావట్లేదు సార్. యాడ్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు డౌట్స్ మనకి మాస్టర్ గారు ఉన్నారు కాబట్టి సార్ని మనం అడగాలి. తర్వాత ఏమైనా ఉంటే నేను మాట్లాడతాను. సార్ని అడగండి. థ్యాంక్ యూ. నమస్కారం శివ గారు మరియు శ్రీనివాసరావు సార్ గారికి నమస్కారం. ఇందాక మీరు చెప్పిన అన్ని వింటుంటే ఈ జరిగిన సంఘటనల జీవితంలో చాలా మటుకు ఈ జైలు చెప్పారు కదా, మా తాత ఫ్రీడమ్ ఫైటర్. అట్లనే ఆయన ఫ్రీడమ్ ఫైటర్, ఆయన జైలుకి వెళ్ళిండు, మేము కూడా వెళ్ళి ఏదో సాధించాలనుకుంటే అది వేరే రకంగా ఉద్యోగంలో ఉన్నప్పుడు వేరే కేసులు ఇరికిచ్చి 2 సార్లు జైలుకి వెళ్ళి వచ్చిన. ఇప్పుడు మీరు చెప్తుంటే అవన్నీ గుర్తుకొస్తుంది. ఓకే సార్. లైఫ్ లో ప్రతిదీ కూడా అనుభవమే సార్. అనుభవం. ఇప్పుడు ఎవరైనా ఏదో ఒక సిచ్యువేషన్ ద్వారా, సంఘటన ద్వారా, ఇవన్నీ కూడా మనకి తెలియనప్పుడు అరే నాకు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకుంటాం. తెలుసుకున్నాక ఆ యొక్క ఎక్స్పీరియన్స్ లేని మనం ఈ స్పిరిచువల్ పాత్ లోకి రాలేం. శ్రీనివాసరావు సార్ చెప్పండి. సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ గురుగారు నమస్కారం సార్. హలో నమస్తే, చెప్పండి సార్. సార్ ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేశాను సార్ ధ్యానం అనేది. మనకి రకరకాల ఆలోచనలు అన్ని వస్తున్నాయి సార్. మనకి అన్ని పోయి స్థిగ్న స్థితిలో రావడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? మీ ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి. ఇప్పుడు మీరు ఆలోచనలు వస్తున్నాయని మీరు తెలుసుకున్నారు కదా. అవును సార్. అంటే మీ సమస్య ఏంటో మీరు తెలుసుకున్నారు కదా. అవును సార్. దాని పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంటది. పరిష్కారం ఏంటి? శ్వాసను గమనించటం. నేను ధ్యానం చేయటానికి కూర్చున్నాను, శ్వాసను గమనించడానికి కూర్చున్నాను, ఆ పని తప్ప వేరే పని చెయ్యను అని మీరు హఠం వేసుకొని ఆ శ్వాసనే గమనించండి. మీరు ధ్యానం గురించి మర్చిపోండి, ఆ శ్వాసనే గమనించండి అంతే. నేను శ్వాసను గమనించడానికి కూర్చున్నాను. ఆ ముక్కు లోపల గాలి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది,
నేను ఓకే. ఒక్క క్షణం కూడా దాని నుంచి బయటికి రాను, దాన్నే గమనిస్తూ ఉంటాను అని ఓకే. మీరు దాన్నే గమనిస్తూ ఉండండి. అలాగే సార్. ఆ సేపటికి మీకు తెలియకుండానే ఆలోచన లేనటువంటి శూన్యస్థితికి వెళ్ళిపోతారు. ఓకే ఓకే సార్. ఓకే అంతే. సార్. థ్యాంక్ యూ సార్. ప్రతిసారి మనకి ఇచ్చిన గొప్ప టెక్నిక్ అది. లేకపోతే కళ్ళు మూసుకోగానే అదే లక్షల ఆలోచనలు వస్తాయి, ఒకటి కాదు రెండు కాదు. అదే సార్. మనం చాలా స్పెషలిస్ట్ స్క్రీన్ ప్లే రాసుకోవటంలో, ఊహాగానాలు చేయటంలో. ఇప్పుడు రేపు ఎవరైనా ఇంటికి వస్తున్నారు, వాళ్ళు మనతో ఎలా ఉంటారని ఇప్పుడే ఊహించుకుంటాం. అవును సార్. మనం ఎలా మాట్లాడాలని ఇప్పుడే స్క్రిప్ట్ రాసుకుంటాం, మళ్ళీ అవును దాన్ని సార్. చెరిపేస్తాం. మళ్ళీ వాళ్ళు ఇలా మాట్లాడితే మనం ఇలా ఇంకో స్క్రిప్ట్ రాస్తాం. మనందరూ స్క్రిప్ట్ రచయితలం, గొప్ప రచయితలం ప్రతి ఒక్కళ్ళం కూడా. అదే అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బాడీ పెయిన్స్ వస్తున్నాయి సార్. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు వస్తున్నాయా లేదా మామూలుగానే వస్తున్నాయా? ధ్యానం చేసేటప్పుడే సార్. ధ్యానం చేసిన తర్వాత కూడా వస్తుంది సార్. మెడ నొప్పిను బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది సార్. అంటే మీరు కంఫర్ట్ గా కూర్చొని చేయండి సార్. ఓకే తల నిటారుగా పెట్టాలను, మెడ నిటారుగా పెట్టాలను ఇలాంటివి కాకుండా సార్. హాయిగా మీరు ఒక సోఫాలో కూర్చొని ఆ దానికి మెడలకి కంఫర్ట్ ఇచ్చి, అవసరమైతే దిండు పెట్టుకొని సార్ కంఫర్ట్ గా కూర్చొని చేయండి. సరే సార్. తర్వాత ఇంకా వస్తాయి అనుకుంటే మీరు వర్రీ కావకండి. ఎందుకంటే కొన్ని సార్లు మన లోపల నుంచి మనం ఎప్పటి నుంచో చాలా విషయాలు మన లోపల పెట్టుకొని ఉంటాం, అవన్నీ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. బాధలు, భయాలు, దుఃఖాలు, మన ఆవేదన, కోపం, ఇవన్నీ మనం పెట్టుకుంటాం అన్నమాట. ఇవన్నీ రిలీజ్ అయిపోతా ఉంటాయి. మొన్నైతే ఒక ½ కళ్ళెంబటి నీళ్ళు వచ్చాయి సార్. ½ వరకు వచ్చాయి. ఓకే, అంటే ఏదో రిలీజ్ అవుతుందని అనుకోండి, పాజిటివ్ గా అనుకోండి సార్. ఓకే సార్. ఆ ఆలోచనలు అయితే ఇంకా అసలు అన్లిమిటెడ్ సార్. అన్లిమిటెడ్ ప్యాకేజ్ లిమిటెడ్ ప్యాకేజ్ తెచ్చుకోండి. శ్వాసను గమనించట్లేదు, మీకు ఆలోచనలు వస్తాయంటే అర్థం ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టట్లేదు. ఓకే సార్. దాన్ని తీసేసి ఆలోచన మీద ధ్యాస పెడుతున్నారు. ఓకే సార్. ఇప్పుడు మీ ఆలోచనని ఈ శ్వాసతోటి అనుసంధానం చేయండి, అప్పుడు ఆలోచన అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, మాట్లాడండి. మనకు కాకుండా మన ఇంట్లో వాళ్ళకి వచ్చిన సమస్యలను కూడా మనము గుర్తించగలుగుతామా? ఏమన్నారు? మనకు వచ్చిన సమస్యలు కాకుండా ఇంట్లో వాళ్ళకి వచ్చిన సమస్యలను కూడా మనం గుర్తించగలుగుతామా? ఎందుకు వచ్చింది అని తెలుసుకోగలుగుతామా? అంటే అవి మీకు బాధ కలిగిస్తుంటే, ఇప్పుడు కొడుకు చెడిపోయి తిరుగుతున్నాడు అనుకుందాం ఉదాహరణకి, వాడు తాగుబోతుగాను తిరుగుబోతుగాను తయారై మంచి కుటుంబమే, అన్ని బాగానే ఉన్నాయి, చిన్నప్పటి నుంచి అన్ని ఇచ్చారు, కానీ వాడు అలా తిరుగుతున్నాడు. అవునా? మనకు బాధ వేస్తుందా లేదా? సొసైటీ మనల్ని వేలెత్తి చూపించినప్పుడు మనకు బాధ వేస్తుంది. అవునా? బాధ వేసినప్పుడు మరి ఇలాంటి కొడుకుని నేను ఎందుకు తెచ్చుకున్నాను కదా, ఆ కొడుకు వల్ల మీరు బాధపడుతున్నారు. ఇలాంటి కొడుకుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని మీరు కనుక తెలుసుకుంటే అప్పుడు కొంత మార్పు రావాలి. వాళ్ళకు కూడా ధ్యానం చేయమని చెప్పాలి. వాళ్ళు ధ్యానం చేయరు అనుకోండి, వాళ్ళకి మీరు ఆత్మజ్ఞానం అందాలని కోరుకోండి. మీరు ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం అందాలని కోరుకున్నారు అనుకోండి, అప్పుడు ఏదో ఒక రోజున వాళ్ళకి ఆత్మజ్ఞానం అందుద్ది, అప్పుడు ధ్యానం చేయడం మొదలు పెడతారు. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయండి డౌట్స్? థ్యాంక్ యూ సార్. ఓకే, ఒకసారి మన శ్రీనివాసరావు సార్కి Day 1 7 days మరి ఈ కార్యక్రమం ఈరోజు మనం మొదటి రోజున పూర్తి చేసుకున్నాం. నా వీడియో కొంచెం ఆన్ అవ్వట్లేదు. సో మనకు ఒకసారి శ్రీనివాసరావు గారికి ఒకసారి గట్టిగా, గ్రాండ్ మాస్టర్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. సో దయచేసి 7 రోజులు కూడా అందరూ బుక్స్, ఒక పెన్ను బుక్ దగ్గర పెట్టుకోండి. ఏదన్నా ఇంపార్టెంట్ విషయం చెప్పినప్పుడు దాన్ని అక్కడ రాయండి. అట్లాగే ప్రీవియస్ తరగతుల్లో కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం. ప్రతిరోజు ధ్యానం అయ్యాక మనకు వచ్చే అనుభవాలన్నీ కూడా మనం రికార్డెడ్గా డే టు డే, సపోజ్ ఈరోజు డేట్ ఎంతండి?
సెకండ్ థర్స్డే గురువారం రోజు గంట ధ్యానంలో మనకు వచ్చిన అనుభవాలు, పెయిన్స్ వస్తే పెయిన్స్ వచ్చినాయి అని ఏది వస్తే అది రాయండి. రాసి 21 days 21 పేపర్స్ మెయింటైన్ చేయండి. సో బ్యాచ్ 7 అని పెట్టుకోండి హెడ్డింగ్. ఓకేనా? సో మనకి ఈరోజు ఎంతో వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు శ్రీనివాసరావు సార్ ఆత్మ యొక్క తత్వాన్ని గురించి. ఒకసారి సార్కి గట్టిగా క్లాప్ చేద్దాం.